ప్రార్థన చేసుకుందామండి. చీకటి కోణాన్ని చూసే ప్రయత్నం మేము చేస్తుండగా తండ్రి మమ్మల్ని గద్దించండి, మాతో మాట్లాడండి. జ్ఞాని అయిన సొలొమోను కూర్చున్న ఉదంతాల పరంపర తండ్రి ప్రతులను తిరగవేస్తుండగా కేవలం మీ ఆత్మ సహాయమని మాకు అనుగ్రహించండి. మనుష్య ఆలోచనతో కానీ మనిషి ఆవేశంతో కానీ ఆయన జీవితాన్ని తండ్రి మేము బేరేజీ వేయక మీరు ఏదైతే రాయించారో తండ్రి అది మాత్రమే మేము బోధించడానికి తండ్రి పరిధులు దాటిపోకుండా మమ్మల్ని వాడుకోండి. ఈయన జీవితాన్ని గురించి చదువుతున్నప్పుడు తండ్రి ఎప్పుడూ గుండెల్లోకి బరువు, ఆ బరువు అయిన తండ్రి యొక్క పరిశోధనలో నుంచి తండ్రి ఈ మాటలు మేము మాట్లాడుతున్నాం. మాతో మా అందరితో మీరు ఉంటారని కోరుతూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరికొన్ని విలువైన సంగతులు విందాం. ముందుగానే ప్రకటించినట్లుగా రాజు అయిన సొలొమోను యొక్క పతనాన్ని గూర్చి మనం ధ్యానించబోతున్నాం. ఆయనను గూర్చి తెలుసుకోవడానికి చాలా సంగతులు ఉన్నాయి, కానీ చిట్ట చివరి చర్మాంకాన్ని గూర్చి మనం మాట్లాడుతున్నాం. కాలుష్యం చేయకుండా చూద్దాం. సొలొమోను గూర్చి ఎప్పుడు బైబిల్ చదివినా ఎందుకు ఒక తెలియని బాధ. ఆయన ముగింపు ఇప్పటికీ నవతరం బైబిల్ పండితులు కూడా ఒక ప్రశ్నార్థకం. ఏమయ్యాడు సొలొమోను అసలు? అంత పెద్ద జ్ఞాని తన లైఫ్ని అలా ఎందుకు ఎండ్ చేశాడు? అది బిగ్ క్వశ్చన్ అండి. అది ఎప్పటికీ ఈయన యొక్క ముగింపు తర్వాత ఆయన ప్లేస్మెంట్ కొరకు ఈ రోజుకి డిబేట్స్ జరుగుతున్నాయి. ఆయన ఎక్కడున్నాడు? అబ్రహాము యొక్క విశ్వాసుల జాబితాలో అక్కడ సేద తీరుతున్నాడా, లేదా ధనవంతుని యొద్ద వేదన పడుతున్నాడా? ఈ ఊగిసలాట ఉంది. ఆయన ఎక్కడున్నాడన్న ప్లేస్ నేను తెగించి చెప్పను, కానీ ఆయన పాడైపోవడానికి మాత్రం కారణాలు నేను చెప్తాను. చాలామంది మనం చేస్తున్న పొరపాట్లు అది. చాలామంది అనుకుంటారు స్త్రీలు డిస్టర్బెన్స్ చేస్తారండి సొలొమోను గారు అనుకుంటున్నా. కాదండి, అది ఫైనల్ ఈవెంట్. అది సొలొమోను గారు ఎందుకు పాడయ్యారు, ఈ తరం విశ్వాసులు కూడా అందుకే పాడవుతున్నారు. సొలొమోను గారు కూర్చి కొన్ని కితాబులు మాట్లాడుకుంటే ఒక యంగ్ జనరేషన్లో ఎలాంటి లస్ట్, టెంప్టేషన్స్, ఎమోషన్స్, ఫీలింగ్స్, నువ్వు ఏవైతే పెడతావు పదాలన్నీ పెట్టు, వాటి యొక్క వైరాగ్యం ఎలా ఉంటుందో పోసగుచ్చినట్టు ఇమేజ్తో చూపించినట్టు చూపించగలిగే ఒకే ఒక బెస్ట్ రైటర్, ప్రీచర్ కింగ్ సాల్మన్. ఈ మాట అంటున్నట్టుగా ఏమనుకోకండి. స్త్రీల సహవాసంలో దాని యొక్క అంతం ఎలా ఉంటుందో చెప్పగలడు ఆయన. సమరం ఎవరు ఉంటారు? సమరం డాక్టర్ సమరం గారు కూడా చెప్పరు. నేను నిజంగానే చెప్తున్నాను, కొన్ని విషయాలు నేను ఓపెన్గా మాట్లాడుతున్నాను. డబ్బు విషయంలో మనుషులు ఎలా ఉంటారో చెప్పాడు, స్త్రీలు ఎలా ఉంటారో చెప్పాడు, సంపద ఎలా ఉంటుందో చెప్తాడు, పేరెంట్స్ ఎలా ఉండాలో చెప్తాడు, బెత్తం ఎందుకు వాడాలో చెప్తాడు. ఒక్కటేటి సంసారం లేనివాడు, ఏకాకి, స్త్రీలు, పురుషులు, ఎవరికి ఏజ్లో ఎలాంటి ఇబ్బందులు వస్తాయో చెప్పారు. అవేనా బెస్ట్ సాంగ్స్ రాస్తాడు ఆయన. అదేనా ఆయన లవ్ అండ్ ఎఫెక్ట్స్ను మ్యారేజ్ లైఫ్లో ఎలా ఉంటుందో పరమగీతాలనే ఎప్పటికొక బ్యూటిఫుల్ బుక్ రాశాడు ఆయన. పరమగీతాలని ఒక పుస్తకాన్ని రాశాడు ఆయన. అంతేనా, సూర్యుని కింద ఒక పెద్ద ఫిలాసఫీని ఇచ్చాడు, దాని పేరు ప్రసంగి గ్రంథం. కీర్తనలు రాశాడు, ప్రసంగి గ్రంథం రాశాడు, పరమగీతాలు రాశాడు. ఒక్కటి కాదు, రెండు కాదు, ఎన్నో పద్యాలు ఆయన వ్యక్తీకరించాడు. ఎంత జ్ఞానో! ఇరుగు పొరుగు రాజులు ఆయన గూర్చి మాట్లాడుకున్నారు. చూడు, టూకీగా ఒక రెండు మాటలు ఆయన పొగడ్తలు కూర్చిన రెండు మాటలు చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనం చూడండి. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనం.
ఈ ప్రకారము రాజు అయిన సొలొమోను ధనము చేతను జ్ఞానము చేతను భూపతులందరిలో అధికుడై ఉండెను. దేవుడు గూర్చిన జ్ఞానవాక్కులు వినుటకై లోకులందరూ అతన్ని చూడగోర్రి. ఏంటట? ఆయన గూర్చి చెబుతున్నాడు చూడండి. ఈ ప్రకారం రాజు అయిన సొలొమోను ధనము చేతను జ్ఞానము చేతను భూపతులందరిలో అధికుడై ఉండెను. జ్ఞానంటే ఆయనండి అని చెప్పుకునేవారట. సామాన్యులు సొలొమోను చూడడానికి రావడం కాదు, సామంతులు రాజులు సొలొమోను చూడడానికి వస్తున్నారు. ఆయన హృదయమందు జ్ఞానం ఉన్న విధానాన్ని చూసి ఏదో ఒక మంచి మెసేజ్ చెబుతాడండి అని వినడానికి వచ్చేవారట ఆయన దగ్గర. ఇంకా ఈయన గురించి ఏమని పొగిడారు? వృత్తాంతాల గ్రంథం చూడండి. రెండవ వృత్తాంతాల గ్రంథం 9వ అధ్యాయం 2వ దినవృత్తాంతాల గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం నుండి 2వ దినవృత్తాంతాల గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం నుండి అతని సేవకులు కూర్చుండుట, అతనికి గిన్నె అందించేవారిని వారి వస్త్రములను యెహోవా మందిరమందుడ అర్పించు దహన బలులను చూసినప్పుడు ఆ దక్షిణ దేశపు రాణి విస్మయముంది. రాజుతో ఇట్లనెను, నీ కార్యములు గూర్చియు జ్ఞానము గూర్చియు నేను నా దేశమందు విన్న వర్తమానం నిజవర్తమానమే గాని నేను వచ్చి దాన్ని కన్నులారా చూసు వరకు వారి మాట నమ్మకుంటుని నీ అధికమైన జ్ఞానమును గూర్చి సగమైనను తెలుపలేదు. నిన్ను గూర్చి నేను వినిన దానికంటే నీ కీర్తి ఎంతో హెచ్చుగా ఉన్నది. నీ సేవకుల భాగ్యం మంచిది. ఎల్లప్పుడూ నీ ముఖమును నిలిచి నీ జ్ఞాన సంభాషణ వినుచుండును. నీ సేవకులైన వీరి భాగ్యము మంచిది. నీ దేవుడైన యెహోవా సన్నిధి నువ్వు రాజువై ఆయన సింహాసనం మీద ఆసీనుడివై ఉండునట్లు నీ యందు అనుగ్రహం చూపినందుకు నీ దేవుడైన యెహోవాకు స్తోత్రములు కలుగునుగాక. ఇశ్రాయేలును నిత్యము స్థిరపరచవలనని దయాలోచన నీ దేవునికి కలిగి ఉందనందున నీతి న్యాయములు జరిగించుటకు ఆయన నిన్ను వారి మీద రాజుగా నియమించునని పొగుడుతున్నారట. సార్, నాకు ఒక చిన్న ఆశ ఉండిపోయింది సార్. అసలు నేను రాణినైపోయాను కానీ మీ ఇంట్లో పని మనిషిని అయితే బాగున్నాను అన్నదంట. ఎందుకు మా ఇంట్లో పని మనిషి ఎందుకు అవుతావంటే, ఆ మేడం అందంట మీ కూర వండుస్తున్నప్పుడు, మీ క్లీన్ చేస్తున్నప్పుడు, మీ ఇంట్లో పనులు చేస్తున్నప్పుడు ఏదో ఒక మాట మీరు చెప్తుంటారు. ఆ మాట విని ఎంత జ్ఞానం నేర్చుకోవచ్చు. సర్వెంట్ని అయితే బాగుండండి, రాణినైపోయాను కానీ పనిదాన్ని అయిపోతే బాగుండు. నాకన్నా గ్రేట్ లైఫ్ అనుభవిస్తున్నది ఎవరంటే యువర్ సర్వెంట్స్. నీ దాసులే గొప్పోళ్ళు నాకన్నా. నాకు ఆ భాగ్యం లేనందుకు నేను ఫీల్ అవుతున్నా. రాజులు వచ్చి పొగిడారు, సామంతులు వచ్చి పొగిడారు, రాణీలు వచ్చి పొగిడారు. ఇంతమంది ఆయన పొగుడుతున్నారు. అందరికీ కదిలే జ్ఞానంలా ఉన్నాడు సొలొమోను. కదిలే వింత సొలొమోను ఆ రోజు. అలాంటి మహానుభావుడు నిజంగా నాకు అనిపిస్తుందండి, ఎందుకు అలా అయిపోయాడు? అందరికీ కేర్ ఆఫ్ అడ్రస్లా కనిపించే మనిషి అంటే ఆయనరా అన్నట్టు కనిపించే ఆయన ఇలా అయిపోవడానికి కారణాలు ఏమున్నాయి చూద్దాం. ఆలస్యం చేయకుండా దర్యాప్తు చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం రండి. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదవండి. మోయాబీలు, ఎదోమీయులు, అతని భార్యలు అతని హృదయము తిప్పివేసిరని చెబుతూ వచ్చి ఒక ఇంపార్టెంట్ వచనాలు మనకు చెప్తున్నాడు చూడండి. 11వ వచనం చూడండి. నేను సెలవిచ్చినది ఏమనగా,
నేను నీతో చేసిన నిబంధనను కట్టడలను ఆచరింపకపోవుట నేను కనుగొని ఉన్నాను గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిత్యముగా తీసివేసి నీ దాసునికిచ్చేదను. అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తం నీ దినములలో నేను అలాగూ చేయక నీ కుమారుని చేతిలో నుండి దానిని తీసివేదు. ఆగండి. రాజు అయిన సొలొమోను రాజు ఎలా అయ్యాడండి? యుద్ధాలు చేసేయ్యాడా? ఆయన రాజు ఎలా అయ్యాడు? కత్తి చేత పట్టుకుని అయ్యాడు? ఏమీ లేదండి. దావీదుకు కొడుకుగా పుట్టాడు. అదే ఆయనకి చక్కటి అవకాశం. రాజుకి కొడుకుగా పుట్టడమే ఆయనకి తరువాయి రాజ్యం వచ్చేసిందండి. దావీదు కొడుకుగా పుట్టినందుకు ఆయనకి రాజ్యం వచ్చేసింది. ఆయన పెద్ద యుద్ధాలు చేయలేదు. ఆయన ఎక్కడికి వెళ్ళి దావీదులా గొలియాతు లాంటి వాడిని కొట్టలేదు. రాజ్యాన్ని స్థిరపరిచే ప్రయత్నాలు ఏమీ చేయలేదు. నాన్న తెచ్చిన రాజ్యానికి పుట్టాడు, తర్వాత ఎదిగాడు. ఒకరోజు దేవుడు ఎంపిక చేస్తే రాజు అయిపోయాడు. ఆయన పుట్టిన సమయానికి, ఎదిగొచ్చే సమయానికి రాజ్యం వచ్చేసింది. ఆయన గురించి రాస్తూ ఇలా అన్నాడు, ఇదిగో సొలొమోను పాడైపోవడానికి, పతనమైపోవడానికి కారణాల్లో మొట్టమొదటి కారణం ఏంటో తెలుసా? అన్యులతో చేతులు కలపడం. అన్యులతో చేతులు కలపడం, వద్దన్న వారితో చేతులు కలపడం, వాళ్ళతో చేతులు కలపడమే తెలియకుండా పతనం స్టార్ట్ అయింది. మొదలు వచ్చిన చూడండి ఏమని లిఖిస్తున్నాడు. మోయాబీలు, ఎదోమీలు, సిదోనీలు నీ హృదయాన్ని వారిని తిప్పేయకుండా వాళ్ళతో కలవద్దు. ఈ మాట ఎప్పుడు చెప్పాడండి? ఈరోజు కొత్తగా సొలొమోనుకి చెప్పిందా? ఈ మాట ఎప్పుడు చెప్పాడో తెలుసా? మోసే కాలంలో చెప్పాడు. ఏమని చెప్పాడు? ఇదిగో మీరు వెళ్ళబోతున్న కానాను భూభాగం ఏదైతే ఉందో అక్కడున్న ప్రజలు వేరు, వాళ్ళ ఆరాధన వేరు, వాళ్ళ దేవుడు వేరు, వాళ్ళ సంస్కృతి వేరు, వాళ్ళ సహవాసం వేరు, వాళ్ళ వివాహాలు వేరు, వాళ్ళ పద్ధతులు వేరు, వాళ్ళ నిర్ణయాలు వేరు. మీరు ఆ భూభాగంలో అడుగు పెట్టినప్పుడు ఇదిగో రాజ్యాంగం రాసినట్టు మీకు చెప్తున్నాను, జాగ్రత్త. వాళ్ళతో అస్సలు కలవద్దన్నాడు. ఎవరితో అయితే కలవద్దన్నాడో, ఆరాధనలో, దేవుళ్ళలో, సహవాసంలో, సంస్కృతిలో కలవద్దన్నాడో వాళ్ళనే చెప్పండి పెళ్ళి చేసుకున్నాడు. ఎలా పాడైపోయాడు సొలొమోను అంటే సహవాసంలో పాడైపోయాడు. నెక్స్ట్ ఇంకా ఏం చెప్పాడు? ఎవరైనా రాజు అవుతున్నప్పుడు, బాగా విన్నాడు, ఎవరైనా రాజు అవుతున్నప్పుడు, ఇశ్రాయేలుకి రాజు సొలొమోనైనా, దావీదైనా, సౌలైనా, దావీదైనా, సొలొమోనైనా, ఎవరైనా ఇశ్రాయేలుకి రాజు అవుతున్నప్పుడు అక్కడున్న యాజకులు ప్రమాణ స్వీకారం చేస్తారు. జేమ్స్ అని నేను సార్వభౌమ అధికారంతో అన్నట్టు చేస్తున్నాగా ఈరోజు. ఆ రోజు వాళ్ళు ఎలా అయితే వాళ్ళ అభిషేకం జరుగుతున్నప్పుడు, వాళ్ళకి రాజు అయినప్పుడు చుట్టూ ఉన్న యాజకులు ఏం చేస్తారంటే వాళ్ళకు ఒక చిన్న బైబిల్ ఇస్తారండి. వాళ్ళకి ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయి లేదు? బైబిల్ ఇస్తారు కాదు, దేవుడు వాళ్ళని ఒక చిన్న బైబిల్ మీ దగ్గర పెట్టుకోమన్నాడు. అది మోసే ద్వారా చెప్పాడు. ఎక్కడ చెప్పాడు ఒకసారి చూడండి. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 18వ వచనం నుండి. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 18వ వచనం నుండి. తన రాజ్యమందు తానును తన కుమారులను అని చెబుతూ ఒక మాట అంటున్నాడు చూడండి. లేవీలైన యాజకుల స్వాధీనంలో ఉన్న ఒక గ్రంథమును చూసి ఆ ధర్మశాస్త్రం ఒక ప్రతి జెరాక్స్ నకల్, ప్రతి రాజు దగ్గర ఏముండాలట? ఒక బైబిల్ కాపీ ఉండాలి. సౌలు రాజు అయినా ఒక బైబిల్ కాపీ దగ్గర పెట్టుకోవాలి. దావీదు రాజు అయినా ఒక బైబిల్ కాపీ దగ్గర పెట్టుకోవాలి. నెక్స్ట్ సొలొమోను రాజు అయినా ఒక చిన్న బైబిల్ దగ్గర పెట్టుకోవాలి. ఆ యాజకుల దగ్గర ఉన్న బైబిల్ని ఒక నకలు రాసి, ఆ రోజుల్లో జిరాక్స్ మిషన్ లేవుగా, ఒక నకలు రాసి, ఆ నకల్స్ ఎవరు రాస్తారంటే శాస్త్రులు. ఎవరు?
శాస్త్రులు రాస్తారు, వాళ్ళు రాసి ఒక నకలు తయారు చేస్తారు, ఆ నకలు తెచ్చి వీళ్ళకి ఇస్తారు. ఆ నకలు ఈయన దగ్గర పెట్టుకోవాలి, ఆ జిరాక్స్ కాపీ పెట్టుకుని ఏం చేయాలి, అతను ఏం చేయాలి చెప్తున్నారు చూడండి. అది అతని వద్ద ఉండవలను, తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలు మధ్య దీర్ఘాయుష్మంతులు అగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మం విడిచిపెట్టి కుడికి కానీ ఎడమ కానీ తాను తొలగకు ఇండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యం అన్నిటిలో ఈ కట్టలను అనుసరించి నడువ నేర్చుకుంటూ అతడు తాను బ్రతుకు దినములన్నిటిని ఆ గ్రంథము చదవాలి. ఎవరు ఈ టెక్స్ట్లో ఉన్నది? రాజు. నేడో రేపో ఇశ్రాయేలుకి రాజరికం అనేది వస్తే కాదు, వస్తాదని భవిష్యత్తు తిరిగిన దేవుడికి తెలుసు కనుకే ఒక రోజు రాజుల పరిపాలన మీకు వస్తుంది. ఆ టైంలో ప్రతి రాజు బైబిల్ చదువుకోవాలి. ఇప్పుడు చెప్పండి, నేను తెగించి ఒక మాట అంటున్నాను. సొలొమోను గారు పాడైపోవడానికి మొట్టమొదటి కారణం ఏంటో తెలుసా? బైబిల్ చదవడం మానేశాడు ఆయన. సొలొమోనే కాదు, నేను మళ్ళీ చెప్తున్నాను, జ్ఞానే బైబిల్ చదవకపోతే ఎగిరిపోతే నువ్వు జ్ఞానివా అని అడుగుతున్నాను నేను. వారానికి ఒక్కసారి కూడా బైబిల్ చదవను, రోజుకి ఒక్కసారి కూడా బైబిల్ తిరిగి బైబిల్ చదవని ఎవడైనా, మళ్ళీ చెప్తున్నాను, బైబిల్ చదవని జ్ఞానైనా, దైవజనుడైనా, విశ్వాస అయినా, గాయకుడైనా, ఇక్కడ మాట్లాడే ప్రీచర్ అయినా, ఎవడైనా ఎవ్రీడే బైబిల్ చదివిపోతే నేను మళ్ళీ చెప్తున్నాను ఎగిరిపోతారు. మళ్ళీ చెప్తున్నాను, ఒకరిని కట్టాలన్నా, ఒకరిని పరిపించాలన్నా, ఒకరిని పరిపాలించాలి, నడిపించాలన్నా బైబిల్ ఒక రాడికల్ స్టేట్మెంట్ ఇచ్చింది. నేను ఎలా నడవాలో నాకు తెలుసు, ఒకే ఒక్కటి, వర్డ్ ఆఫ్ గాడ్, నీ వాక్యము నా పాదాలకు దీపం. నాకు ఎలా నడవాలి ఎలా తెలుస్తుంది? నీ వాక్యం చదవాలి. సొలొమోను చదవడం మానేశాడు, వాక్యం చదవడం మానేశాడు. ఎందుకు? రాజు అయిపోయాడు, సుఖాలు మరిగారు, పొడవైన భోజనం మళ్ళేశాడు, రోజుకి బాగా ఐటమ్స్ రెడీ చేస్తున్నారు. అటు సేవకులు బిజీ లైఫ్లో ఆయన బైబిల్ స్టడీ మానేశాడు. బైబిల్ చదివితే హృదయం గద్దిస్తుంది, వాక్యం చదివితే హృదయం గద్దిస్తుంది. ఎవడైతే వాక్యం ఇంక్లూడింగ్ మీ, నేను చెప్తున్నాను, ఒక సేవకుడైనా వాక్యం చదవడం మానేస్తే ఆడికి స్టార్ట్ అయింది ఇంకా పతనం. అదే గుర్తుపెట్టుకోండి. పోతాడు వాడు త్వరగా, మెల్లమెల్లగా ఒక రోజుకు పోతాడు. సొలొమోను పాడైపోవడానికి మొట్టమొదటి కారణం వాక్యాన్ని నిర్లక్ష్యం చేశాడు. జ్ఞాని వాక్యాన్ని నిర్లక్ష్యం చేశాడు. జ్ఞానే నిర్లక్ష్యం చేస్తే ఇలా అయిపోతే సామాన్యమైన వ్యక్తులమండి మనం. అక్కడ బైబిల్ పడేస్తాం, ఇక్కడ బైబిల్ పడేస్తాం. చర్చ్ అయిపోయిన వెంటనే మళ్ళీ నెక్స్ట్ సండే వచ్చేంత వరకు అసలు బైబిల్ ఎక్కడుందో గుర్తుండదు మనకి. బాగుపడతావు అనుకుంటున్నావు అని అడుగుతున్నాను నేను. నీకు లైఫ్లో గైడ్లైన్స్ నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రసంగాలకు కాదు. నేను లైఫ్లో గైడ్ చేసేది వాక్యము మాత్రమే. ఎవ్రీడే బైబిల్ స్టడీ నువ్వు లేకపోతే నేను మళ్ళీ చెప్తున్నాను, ఉరుతాడు మెడలో వేసుకొని తిరుగుతున్నావు. గుర్తుపెట్టు. జ్ఞాని అయిన సొలొమోను ఇంకా మాట్లాడితే ఆయన ఏమంటున్నాడు చూడండి. వాక్యాన్ని నిర్లక్ష్యం చేసిన వాడు ఎలా ఉంటాడో వాక్యాన్ని చదువుకుంటున్నప్పుడు కొన్ని సామెతలు రాశాడు. ఏమని రాశాడు చూడండి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్షనందును. సొలొమోను గారిని స్త్రీలు కాదు పాడు చేసింది, చెప్పండి. వాక్యము చదవని నిర్లక్ష్యమే ఆయన్ని పాడు చేసింది. ఏ బోధకుడైతే వాక్యం చదవడో, ఏ విశ్వాస అయితే వాక్యం చదవడో, ఏ సంఘ పెద్ద అయితే వాక్యం చదవడో, ఏ సంఘానికి వస్తున్న ఏ స్త్రీ పురుషులైతే వాక్యాన్ని చదవరో, ఏ యవన విశ్వాసులైతే వాక్యాన్ని చదవరో, ఏ గాయకులైతే వాక్యాన్ని చదవరో, ఏ అధ్యక్షుడైతే వాక్యాన్ని చదవడో అని మళ్ళీ చెప్తున్నాను, మిమ్మల్ని మీరే పాడు చేసుకుంటారు. అది నిలువెత్తు సాక్ష్యం. సొలొమోను వాక్యాన్ని నిర్లక్ష్యం చేసినందుకే పాడైపోయాడు. స్త్రీలు ఫైనల్ స్టేజ్ అండి. మొదటి స్టేజ్లో ఆయన పాడైపోవడానికి కారణం బిజీ అయిపోయాడు. మనిషి బిజీ అయిపోయాడు. బిజీ లైఫ్లో వాక్యాన్ని చదవడం మానేశాడు. అందుకే ఆ వాక్యాన్ని చదవడం మానేశాడు. ఆజ్ఞలను పెద్ద సీరియస్గా తీసుకోలేదు ఆయన. నెక్స్ట్, ఎప్పుడైతే ఈ వాక్యాన్ని నేను చదవలేదో దేవుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. ఈ అబ్బాయి బైబిల్ చదవట్లేదు, డైరెక్ట్గా వెళ్ళి మీట్ అవ్వాలనుకున్నాడు దేవుడు. వచ్చాడు ఒక రోజు.
మాట్లాడాడు ఒకరోజు, సల్మాన్ నీకు విషయం చెప్పాలి, చాలా డిస్టర్బెన్స్ అవుతున్నావు, ఏమన్నా గమనిస్తున్నావా అని అడిగాడు. సల్మాన్ నీకు విషయం చెప్తున్నాను, నువ్వు ఇలాగే కొనసాగావే అనుకో, నీ కింద నీ గిన్నెందించేవాడికి నీ రాజ్యాన్ని ఇచ్చేస్తానేమనుకున్నావు. నాతో లేనప్పుడు నీకెందుకయ్యా పవరు, నాతో నువ్వు సరిగ్గా లేనప్పుడు నీకెందుకయ్యా రాజ్యం, నాతో నువ్వు లేనప్పుడు నీకెందుకయ్యా ధనము, నాతో నువ్వు సరిగ్గా కమిట్మెంట్ నీకెందుకయ్యా, నీకెందుకు పేరు ప్రఖ్యాతి. నాతో ఉంటావనే రాజ్యాన్ని ఇచ్చాను, నాతో ఉంటావనే పవర్ ఇచ్చాను, నాతో ఉంటావనే డబ్బు ఇచ్చాను, నాతో ఉంటావనే పేరు ఇచ్చాను, నాతో ఉంటావనే నీకు జ్ఞానం ఇచ్చాను. నువ్వు నాతోనే లేకపోతే ఇవన్నీ నీకెందుకు. ఊడుగుని చేసేవాడికి ఇచ్చేస్తానేమనుకున్నావు. వార్నింగ్ ఇచ్చాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి, 11వ అధ్యాయం రాజుల గ్రంథం 11వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి. ప్రతి వచనాన్ని ఒకసారి కోట్ చేయండి. అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను గారి యొక్క హృదయము అతని యొద్ద నుండి తొలగిపోయెను. యెహోవా తనకి ఇచ్చిన ఆజ్ఞలు అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించును. దేవుడు ఎప్పుడు కోపగిస్తాడు చెప్పాలి. దేవుడు ఎప్పుడు కోపగిస్తాడు చెప్పండి. ఎవడైతే బైబిల్ చదవడో, ఎవడైతే బైబిల్ని పాటించడో వాడి మీద నువ్వు జ్ఞానివైనా సామాన్యుడివైనా నువ్వు ఎవడవైనా కోపగిస్తాడు. ఎవ్రీడే బైబిల్తో ఎవడైతే తన జీవితాన్ని కొలుసుకోడో వాడి మీద ఆయన కోపగిస్తాడు. సొలొమోనుకి చెప్పాడు, 2 సార్లు చెప్పాడు, డైరెక్ట్ వచ్చి చెప్పాడు, నువ్వు ఎలాగూ చేతికిచ్చిన బైబిల్ చదవట్లేదు, నువ్వు చేతికిచ్చిన బైబిల్ నువ్వు చదవట్లేదు కనుక డైరెక్ట్ నేను వచ్చాను నీతో మాట్లాడుతున్నాను, బైబిల్ చదువు అన్నాడు. ఆజ్ఞ పాటించు, ఏం చెప్పానో కాస్త చదవయ్యా అని చెప్పాడు. ఎక్కలేదట. నేను మాట్లాడుతున్నాను చెప్పండి. ఫస్ట్ మిస్టేక్ సొలొమోను గారు చేసింది దగ్గరున్న బైబిల్ని నిర్లక్ష్యం చేయడం. 2వ మిస్టేక్ సొలొమోను గారు చేస్తున్న అతిపెద్ద మిస్టేక్ ఏంటో తెలుసా? దేవుడు వచ్చి డైరెక్ట్గా మాట్లాడుతున్న నిర్లక్ష్యం చేయడం. మరలా నేను చెప్తున్నాను, ఈరోజు కూడా దేవుడు ఇలా డైరెక్ట్ వచ్చి మాట్లాడతాడంటే ఆ రోజు మాట్లాడినట్టు ఈరోజు మాట్లాడు. రాత్రి కల్లోకి వచ్చాడు, అలా పక్కన నడిచాడు, బైబిల్ చదవమని చెప్పాడు. నేను అక్కడ కూర్చున్నప్పుడు నాకు దేవుడు నాతో ఇలా సోది కథలు నమ్మకం. నేను సీరియస్గా చెప్తున్నాను. దేవుడు ఏమి ఇంకా డైరెక్ట్గా సొలొమోనుతో మాట్లాడినట్టు మాట్లాడు, మిమ్మల్ని మభ్య పెట్టడానికి చెప్తున్నారు. రాత్రి కల్లోకి వచ్చి చెప్పాడు, రాత్రి పెరుగన్నం తిన్న వెంటనే వచ్చేసాడు. ఇలాంటి అస్సలు నమ్మకం చెప్తున్నాను. బిబిలికల్ నాలెడ్జ్ లేకపోతే మీకు సోది కథలు అందరూ చెప్పే వాళ్ళు ఉన్నారు ఈ సిటీలోనే. మరి చెప్తున్నాను, బైబిల్ జ్ఞానం లేకపోతే కథలు చెప్పి మిమ్మల్ని పోగేసుకునే వాళ్ళు ఉన్నారు ఈ సిటీలో. దేవుడు డైరెక్ట్గా ఈరోజు సొలొమోనుకి వచ్చినాడు, ముఖాముఖిగా నిలబడి, ఏం సొలొమోన్ బైబిల్ చదవట్లేదంటే ఏంటి ఈ మధ్య అని. ఈరోజు అలా చెప్పడు. ఈరోజు ఎలా చెప్తాడు? ఒకలా డైరెక్ట్గా చెప్తాడు. పులిపేట మీద నుంచి స్పీకర్ నోట డైరెక్ట్ చెప్తాడు, ఏ అని అడుగుతాడు ఆయన. ఈ వాక్యంలోంచి మాట్లాడతాడు, డైరెక్ట్ అడుగుతాడు, నువ్వు బైబిల్ చదవడం మానేసావు అని. వాక్యంలోంచి గద్దిస్తాడు. ఇదిగో డైరెక్ట్గా. ఆ రోజు సొలొమోను బైబిల్ చదవకపోతే ఆయన డైరెక్ట్ వచ్చి ఈరోజు డైరెక్ట్ వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు? వాక్యము ద్వారా వస్తాడు. పులిపేట మీద నుంచి మాట్లాడతాడు, డైరెక్ట్గా నేను గద్దిస్తాడు. ఆ గద్దించినప్పుడు నీ గాయం అవుతుందా? మారు. ఎస్, నేను బైబిల్ చదవట్లేదు. దేవుడు ఈరోజు నా కోసమే డైరెక్ట్గా మాట్లాడి చదవని నాలాంటి బద్ధకస్తుల కొరకే, బద్ధకస్తురాల కొరకు ఈరోజు నాతో మాట్లాడి నీకు అనిపించిందా? గాయం వేస్తుందా? చదువు. గాయమైన వెంటనే గాయం చేసిన స్పీకర్కే టైటిల్ పెడుతున్నావా? చూస్తాడు, గుర్తుపెట్టుకో. అది చూస్తాడు, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, అది చూస్తాడు. చెప్పినోడికే టైటిల్ పెడుతున్నావా? చూస్తాడు, అన్నీ గమనిస్తాడు. నేను గద్దిస్తున్నాడు, గాయపరుస్తున్నాడు. దేవుడు మారరా అని చెబుతున్నాడు. నువ్వు చదవట్లేదని ఎంత డైరెక్ట్గా కల్లోకి వచ్చి చెప్పడు, రాత్రికి వచ్చి చెప్పడు, నీ పక్కన నిలబడి చెప్పడు, పులిపేట మీద చెప్తాడు ఆయన. వాక్యంలోంచి చెప్తాడు ఆయన. సొలొమోనుకి చెప్పినట్టే మనకు చెప్తున్నాడు. సొలొమోనుకి బైబిల్ ఇచ్చినట్టే మనకి బైబిల్ ఇచ్చాడు. నీ చేతుల్లో బైబిల్ పెట్టాడు, నా చేతుల్లో బైబిల్ పెట్టాడు. సొలొమోను గారి చేతుల్లో బైబిల్ పెట్టాడు. సొలొమోను బైబిల్ చదవకపోతే అలాగైపోతే
నువ్వు బైబిల్ చదవట్లేదు, నేను అడుగుతున్నాను, ఏమైపోతుంది చెప్పు. నేను బైబిల్ చదవకపోతే ఏమైపోతాను చెప్పండి. బైబిల్ చదవని ఎవడైనా నేను మళ్ళీ చెప్తున్నాను, గాయాల పాలవుతాడు, గాయాల పాలవుతాడు. మరో మాట చదవండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11-12 వచనాలు చూడండి. ఆయన గద్దింపునకు ఇసుకోవద్దు. యెహోవా తను ప్రేమించు అని గద్దించి, ఎందుకు గద్దిస్తున్నాడు నిన్ను? నువ్వు బైబిల్ చదవట్లేదు, నేరుగా నాలాటోడో నీనాటోడు ద్వారానో ఎవడో కూడా ద్వారా, ఇక్కడ స్పీకర్గా తమ్ముడు ద్వారా, నా ద్వారా ఎవడో కూడా ద్వారా మాట్లాడుతున్నాడు. నువ్వు బైబిల్ చదవట్లేదు, ఎందుకు? నేను లవ్ చేస్తున్నాడు ఆయన. చదవరా, బైబిల్ చదవరా. నువ్వు ప్రేయస్సి, నీ వయసు ఉన్నప్పుడు నీ ప్రేయస్సి నీకు లెటర్ రాస్తే ఎన్నిసార్లు చదువుతావు? ఒంగుని చదువుతావు, నిలబడి చదువుతావు, అలా చదువుతావు, గోడ జారబడి చదువుతావు, కిందకు ఒంగుని చదువుతావు, పైకి చదువుతావు, తిరగేది చదువుతావు, మరగేది చదువుతావు. ఈ ఒత్తి ఎలాగెందుకు ఎలాగెట్టింది, ఇందులో ఏమైనా మర్మం ఉందని చదువుతావు. కిందకి లాగదీసింది ఎట్టి ఒత్తు, ఎన్ని డీకోడింగ్లు చేస్తావు అందులో. దిక్కుమాలి గాలిది లెటర్ రాస్తే నువ్వు అంత చదివితే అడుగుతున్నాను నేను. నీ వాక్యాన్ని దేవుడిచ్చాడు, ఆయన మనస్సును చొప్పించి పెట్టాడు. చదువు, వన్నగెస్కం చదువు. సొలొమోను బైబిల్ చదువు, విశ్వాసి బైబిల్ చదువు, దైవజనుడా బైబిల్ చదువు, సంఘ పెద్ద బైబిల్ చదువు, గాయకులారా బైబిల్ చదవండి, వర్షిప్ నాయకులారా బైబిల్ చదవండి, ఇదిగో సంఘంలో యాక్టివ్గా పనిచేస్తున్న వారులారా బైబిల్ చదవండి. చదవకపోతే ఏమవుద్ది? తండ్రి మాటలు గద్దింపుని విననొల్లని వాడు, ఆ మాటను స్వీకరించలేని వాడు, తల్లిదండ్రులను వ్యతిరేకించిన వాడు, తండ్రి లాంటి దేవునికి ఎదురు నిలబడిన వాడు హఠాత్తుగా మరణం. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం, ఎబ్రీకి రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఎబ్రీకి రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం చూడండి. నా కుమారుడా, ప్రభు చే శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు ఇసుకకము. ప్రభు తను ప్రేమించు వారిని శిక్షిస్తున్న ప్రభు గద్దిస్తుంటే ఇసుకొస్తుందా? గద్దించేవాడికే టైటిల్ పెడుతున్నావా? గద్దిస్తున్న వాడికే పేర్లు పెడుతున్నావా? లేదా గద్దిస్తున్నప్పుడు ఆ గద్దింపును అలాగే చెబుతారని ఇక్కడే గేటు దాటే లోపే వదిలేసి వెళ్ళిపోతున్నావా? ప్రభు గద్దింపులను పూర్తిగా స్వీకరించకుండా గద్దించినవి అలాగే అంటారని పట్టినట్టు వెళ్ళిపోతున్నావా? ప్రభు అంటున్నాడు, నా ప్రేమను తృణీకరిస్తున్నాను. ఏ విషయంలో గద్దించాడు ఈ వారం అంటే, మొదటి గద్దింపు బైబిల్ చదవనందుకు గద్దించాడు. బైబిల్ చదవని నిన్ను నన్ను గద్దిస్తున్నాడు. బైబిల్ చదువు, నా మాటలు ఉన్నాయి, నా వాడుకుంది, నా యొక్క అనాది సంకల్పం ఉంది, చదువు. నేను ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి. దేవుని చేత నడిపింపబడాలి, దేవుని చేత నడిపింపబడాలి, దేవుని చేత నడిపింపబడాలి, దేవుని చేత నడిపింపబడాలి అంటున్నారు. ప్రశ్న అడుగుతున్నాను, దేవుని చేత నడిపింపబడాలి అంటే ఎలా నడిపింపబడతారండి? మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుని చేత నడిపింపబడాలి, ఎలా నడిపింపబడతారు? వాక్యము చదివితే నడిపింపబడతారు. దేవుని చేత నడిపింపబడాలంటే ఎలా నడిపింపబడతారు? ఇదిగో నా పాదాలకి దీపం వాక్యం అయితే నేను నడవాలి అంటే నా ముందు ఏముండాలి చెప్పండి? వాక్యం ఉండాలి. ఆ వాక్యాన్నే చదవకపోతే నువ్వు ఎలా నడుస్తావు చెప్పు. లేదండి నేను వారానికి ఒక ప్రసంగం 2 ప్రసంగాలు వింటున్నానని నడిచేస్తానంటే ప్రసంగాల మీద నడుస్తావు. లేదండి నేను అప్పుడప్పుడు అలా నాకు అదొక తన్మయత్నం వస్తుందండి అంటే తన్మయత్నంలోనే ఉంటావు. ఒక ఆయన అంటున్నాడు, ఆ పెద్ద బైబిల్ ఏం చదవాల్సిన అవసరం లేదు, అప్పుడప్పుడు జస్ట్ అలా తిరిగేస్తే అప్పుడప్పుడునంట. మరి ఎలా నీ భక్తిని చేస్తున్నావు అంటే నాకు తెలిసిపోద్దండి, నా హృదయం చెప్పేస్తుంటుందండి ఇది తప్పురా ఒప్పురా అని. అప్పుడు ఎప్పుడన్నా వాక్యం చదువుతుండే, అందుకే అలా తయారయ్యావు. అందుకే నువ్వు బైబిల్ చదవకే నీ నోటి మాటలు అలా వస్తున్నాయి. వాక్యం చదవు, బద్ధకం. పీకల దాకా మెక్కి, పీకల దాకా తిని, ఎల్లకేలా నిద్రపోయి, రాత్రి నిద్రపోయి, పగలు నిద్రపోయి, మధ్యాహ్నం నిద్రపోయి, సాయంత్రం నిద్రపోయి, తిని తిరిగి ఇక ఎప్పుడు మరి ఎందుకు పట్టుకొస్తున్నా? స్కూల్ పిల్లలకు టెక్స్ట్ బుక్ తేకపోతే టీచర్ అవుతుందని ఎంత భయమో, ఇక్కడికి టెక్స్ట్ బుక్లా బైబిల్ తేకపోతే స్పీకర్ తిడతాడని అంత భయం. అందుకే తెస్తారు మీరు, అంతే. దాన్ని చదవరు, అది కబోర్డ్లోనే ఉంటుంది, అలాగే ఉంటుంది. ప్రభుని పట్టించుకొని ఆ జన నాయకుడే పతనమైతే, ప్రజాపతి అయిన సొలొమోనే పతనమైతే మనం ప్రజాపతులం కాదు, గుర్తుపెట్టుకోండి.
సామాన్యులు బైబిల్ చదవకపోతే ఏమవుతుందని చెప్పండి. నా 17 ఏళ్ళ భక్తి జీవితంలో నేను చెప్తున్నానండి, 17 ఏళ్ళ భక్తి జీవితంలో కేవలం బైబిల్ చదవక ఈరోజు అడ్రస్ లేకుండా పోయిన వాళ్ళని ఎంతమంది చూశాను, ఎంతమందిని ఘనంగా వాడబడి ఈరోజు కనుమరుగైపోయారు. ఎందుకో చెప్పినా బైబిల్ చదవరు వాళ్ళు. నా 17 ఏళ్ళ భక్తి జీవితంలో చూశాను చాలామంది, ఇంకా చూస్తున్నాను నేను. కళ్ళ ముందు చాలామంది సౌలు కనబడుతున్నారు, చాలామంది సొలొమోన్లు కనబడుతున్నారు. ఎందుకో చెప్పిన వాళ్ళు బైబిల్ చదవడం ఎప్పుడో ఆపేస్తారు. సోషల్ మీడియాతోనే ఉంటారు, ఈ మీడియాలతోనే తిరుగుతారు, ఆ ఫేస్బుక్లు యూట్యూబ్లు వీటితోనే ఉంటారు, ఎప్పుడు బైబిల్ చదవరు. బైబిల్ చదవని దశాబ్ద కాలంలో నేను చాలామందిని చూశాను, అడ్రస్ లేకుండా పోయారు. మరో వాక్యం చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను గద్దిస్తున్నాను, ఆ గద్దింపు దేనికంటే మారు మనసు పొందుతావని. త్వరగా మారు మనసు పొందు. సంగమా, నువ్వు మారలేదో జీవవృక్షం తీసేస్తా అన్నాడు. నా గద్దింపులు ఎలా వస్తాయి, నా నడిపింపు ఎలా వస్తుంది? ఇదిగో ఎలా వస్తుంది అంటే, నా వాక్యాన్ని చదివితే నా గద్దింపు ఏంటి నీకు అర్థమవుతుంది. యెర్మీయా గ్రంథం చూడండి, యెర్మీయా గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం చూడండి. యెర్మీయా గ్రంథం 9వ అధ్యాయం, యెర్మీయా గ్రంథం 9వ అధ్యాయం, యెర్మీయా గ్రంథం 9వ అధ్యాయం, క్షమించండి 8వ అధ్యాయం 9వ వచనం చూడండి. జ్ఞానులు అవమానము పొందిన వారై వారు యెహోవా వాక్యమును నిరాకరించిన వారు, వారికి ఏ పాటి జ్ఞానం కలదు. జ్ఞానులు పతనం అవ్వడానికి కారణం ఏంటి? అక్కడ రాసాడు చూడండి, క్లియర్ లైన్స్ ఉన్నాయి అక్కడ. వాక్యమును నిరాకరించారు. సొలొమోను పతనం అవ్వడానికి కారణం ఏంటి చెప్పండి? వాక్యము నిరాకరించాడు, ఆజ్ఞను నిరాకరించాడు. డైలీ చదువుకోవడానికి బైబిల్ ఆయన రాజరికపు పట్టాభిషేకం తీసుకున్నప్పుడు ఇచ్చిన బైబిల్ని పక్కన పెట్టేశాడు. ఎప్పుడైతే బైబిల్ని ఆయన పక్కన పెట్టాడో, వాక్యాన్ని నిరాకరించాడో, ఆ రోజే ప్రారంభమైపోయింది ఆయన పతనం. వాక్యంలో నుండి దేవుడు నిన్ను గద్దించినప్పుడు లెక్క చేయకుండా వెళ్ళిపోతున్నావా? నేను మళ్ళీ చెప్తున్నాను, సొలొమోను పతనాన్ని నీ లైఫ్లో కూడా చూస్తా, గుర్తుపెట్టుకో. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, అది తెలుగులో ఎలా చెప్తారు, ఏమని చెప్తారు తెలుసా? వెలుగును నువ్వు తృణీకరిస్తే ఒక రోజు అది ఉరుమై నీ మీదకి వస్తాడు, గుర్తుపెట్టుకో. వెలుగును తృణీకరిస్తే ఒక రోజు ఆ వెలుగే నీ మీదకి ఉరుమై వస్తుందట. ఆ రోజు నిలబడలేవు, మాడిపోతావు, గుర్తుపెట్టుకో. వాక్యం అనే వెలుగును తృణీకరించడం స్టార్ట్ చేసావో అదే ఉరుమై ఒక రోజు మీద పడుతుందేమో అనుకుంటున్నావు. సొలొమోను పాడయ్యాడు. ఎందుకు పాడయ్యాడంటే, ఇదిగో వాక్యాన్ని నిర్లక్ష్యం చేసినందుకు పాడయ్యాడు. మొదటి సమూయేలు గ్రంథం చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం, కొంచెం రిఫరెన్స్ ఎక్కువ ఉంటే త్వరగా చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనం చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనం. సోదె చెప్పుటాను పాపముతో సమానము. ఎలాంటి మాట అన్నాడు చూడండి, తిరుగుబాటు చేయుట. సోదు చెప్పను పాపముతో సమానం. ఎలా తిరుగుబాటు? వాక్యం చదవకపోవడమే తిరుగుబాటు. గృహదేవతలను పూజిస్తున్నది ఎంత పాపమో, ఆజ్ఞను పాటించకపోవడం కూడా అంతే పాపం. సొలొమోను గారు పాడవడానికి కారణం నేను మళ్ళీ చెప్తున్నాను, వాక్యాన్ని పట్టించుకోవడం మానేశాడు. ఎప్పుడైతే వాక్యం మనం చదవమో, గుర్తుపెట్టండి, వాక్యపు నడిపింపు ఎప్పుడైతే మనం కోల్పోతామో, వాక్యాన్ని ఎప్పుడైతే మనం చదవడం మానేస్తాం, వాక్యం నడిపించకపోతే మరి ఏమి నడిపిస్తుంది? సొలొమోను గారిని ఏమి నడిపిస్తుందో తెలుసా? సొలొమోను హృదయం అనే సింహాసనం మీద కామము మోహము మీదకెక్కి కూర్చొని అవే సొలొమోను నడిపించాయి. ఆయన వాక్యాన్ని ఎప్పుడైతే చదవలేదో మోహము నడిపించింది, ఆయన్ని కామము నడిపించింది. కామ త్వరత గలవాడే అనుంది బైబిల్లో. ఇప్పుడు చదవండి వచ్చినాన్ని, మొదటి 2 వచనాలు ఒకసారి చదవండి. మొదటి 2 వచనాలు రాజుల గ్రంథం 11వ అధ్యాయం, రాజుల గ్రంథం 11వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. మోయాబీలు, ఎదోమీలు, అమ్మోనీలు,
నీ హృదయములను వారు తమ దేవతల తట్టు తిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదని, వారు నీతో సహవాసం చేయనీయకూడదని యెహోవా ఇశ్రాయేలుకి సెలవిచ్చి ఉన్నాడు. ఫరో కుమార్తెనే కాక అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని అలా ఉంచుకొనుచూ వచ్చాను. కింది వచ్చిన అంటే అది 700 మంది రాజకుమార్తెలు, 300 మంది ఉపపత్తులు, మొత్తం 1000 మంది. నేను అడుగుతున్నాండి, వాక్యము చేత నడిపింపబడి జ్ఞానే వాక్యం చదవడం మానేస్తే వాక్యం నడిపింపు పోయింది, కామం నడిపించడం స్టార్ట్ చేస్తుంది. వాక్యం నడిపింపు పోయింది, మోహం నడిపించడం స్టార్ట్ చేసింది. ఆ మోహం ఎక్కడి నుండి నడిపిస్తుందంటే అది హృదయం అనే సింహాసనం మీద కూర్చొని నడిపిస్తుంది. అందుకే ఆ వచనాల్లో పదే పదే వాడిని పదం చూడండి. 2వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. 2వ వచనంలో కామాతురత గలవాడే అతని భార్యలు అతను హృదయాన్ని తిప్పేశారు. మళ్ళీ చూడండి, అతని భార్యలు అతను హృదయాన్ని తిప్పేశారు. నెక్స్ట్ 3వ వచనంలో అతని భార్యలు అతను హృదయాన్ని తిప్పేశారు. నెక్స్ట్ సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతను హృదయములను ఇతర దేవతలతో తిప్పేశారు. 6వ వచనం ఈ ప్రకారం సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించి యథార్థ హృదయముతో కాక 10వ వచనం నీవు ఇతర దేవతలు ఎంబడింపవలదని అంత ఆజ్ఞాపించిన సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగపడిన హృదయము చూడండి. 2వ వచనంలో హృదయం కొరకు మాట్లాడు, 3వ వచనంలో హృదయం కొరకు మాట్లాడు, 6వ వచనంలో హృదయం కొరకు మాట్లాడు, 10వ వచనంలో హృదయం కొరకు మాట్లాడు. ఈయన హృదయాన్ని నడిపించేది ఏంటి? వాక్యం కాదు, చెప్పండి. కామం, ధనం, పేరు, సుఖము, భోగాలు, పేరు ప్రఖ్యాతులు, గిఫ్ట్లు, బహుమానాలు, సామాన్యులు, భక్తి లేనోళ్ళు, వీళ్ళందరూ సొలొమోను నడిపిస్తున్నారు. ఎందుకు ఈ జ్ఞాని ఇలా అయిపోయాడంటే బైబిల్ మరలా చెబుతుంది, ఈ మనిషి వాక్యం చదవడం మానేశాడు, వాక్యం నడిపింపిపోయింది, హృదయం ఆయన నడిపిస్తుంది. ఆ హృదయం అనే సింహాసనంలో ఏమి కూర్చున్నాయి? కామం కూర్చుంది, మోహము కూర్చుంది. ఆ మోహము, కామము ఎప్పుడైతే కూర్చుందో అవే ఆయన నడిపిస్తున్నాయి. తెచ్చుకో ఆవిడ బాగుంది, తెచ్చుకో ఈవిడ బాగుంది, తెచ్చుకో ఈవిడ బాగుంది. ఎంతమంది ఆ కంటికి కావాలనిపించారో అంతమంది తెచ్చుకుని పెట్టుకున్నాడు. ఏమని రాస్తున్నాడు చూడండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం చూడండి. 4వ అధ్యాయం 20వ వచనం నా కుమారుడా నా మాటలు ఆలకించు, నా వాక్యం కొరకు నీ చెవి యొగ్గుము, నీ కన్నుల యొద్ద నుండి వాటిని తొలగిపోనొయ్యకుము, నీ హృదయమందు వాటిని భద్రం చేసుకో, అప్పుడు నీ హృదయం తొలగిపోకుండా ఉంటుంది. కన్నులు ఎదుట వాక్యం పెట్టుకో, చెవుల దగ్గర వాక్యం పెట్టుకో, నీ ఎదుట వాక్యం పెట్టుకో. నువ్వు లేచినప్పుడు, కూర్చున్నప్పుడు, ఎక్కడికి పోయినా వాక్యము వాక్యము వాక్యం వాక్యం అని పెట్టుకో, బాగుంటావు. లేదా నీ పతనం అయిపోయిన హృదయం నేను పాటించడం స్టార్ట్ చేస్తుంది, గుర్తుపెట్టుకో. నేను మళ్ళీ చెప్తున్నాను, బైబిల్ హృదయం కొరకు చాలా ఘోరంగా మాట్లాడింది. బయట హృదయం కొరకు చాలా బ్యూటిఫుల్గా మాట్లాడతారు. బయట సాంగ్స్లో బ్యూటిఫుల్గా మాట్లాడతారు. సాంగ్స్లో ఏమంటారు? హృదయాన్ని బ్యూటిఫుల్, వండర్ఫుల్, నెక్స్ట్ అందమైనది, పవిత్రమైనది నా హృదయం. ఎన్ని పాటలు ఉంటాయో, కానీ బైబిల్ ఏమంది చెప్పినా వండర్ఫుల్ అనలేదు, బ్యూటిఫుల్ అనలేదు, అందమైనది అనలేదు, పవిత్రమైనది అనలేదు, ఏమీ అనలేదు. బైబిల్ ఒకే మాట అందే, ఫాల్ ఇన్ యువర్ హార్ట్. పతనమైపోయిన హృదయం అది ఘోరమైన వ్యాధి కలది. బైబిల్ ఇంకో మాట అంది, నరుల యొక్క హృదయములోని ఆలోచనలు ఎల్లప్పుడూ చెప్పండి కేవలం చెడ్డవి. ఆ హృదయానికి కళ్ళమేసి ఆపేది ఒకే ఒక్కటి, చెప్పండి, వాక్యము. దాన్ని చదవలేక తిరగలేదంతే. నువ్వెన్నంటే చెప్పు, నువ్వెన్నంటే చూడు, నువ్వు ఎంతమంది భక్తుల చరిత్రలను చదువు, ఎన్ని వ్యాఖ్యానాలైనా చదువు, కానీ వాక్యం చదువు.
నువ్వు వాక్యాన్ని చదవకపోతే అది చాలా డేంజర్. అది ఏ రోజుకి ఆ రోజు అది బుసలు కొడుతూ ఉంటుంది. ఆ బుసలు కొట్టే దానికి నువ్వు కళ్ళెం వేయకపోతే, ఈ రెండొంచుల ఖడ్గం చేత ఎప్పటికప్పుడు దాన్ని కంట్రోల్ చేయకపోతే, నేను మళ్ళీ చెప్తున్నానండి, నువ్వెంత భక్తి కలిగిన ప్రసంగాలు చెప్పినావు, నువ్వెంత భక్తి కలిగిన పాటలు పాడినా, నువ్వెంత సంఘంలో వైరాగ్యముతో ఊగిపోయే పరిచర్య చేసినా, వాక్యము చదవకపోతే నీ హార్ట్ నీతో మాట్లాడుతుంది. ఏమన్నా తెలుసా? పర్లేదురా అంటుంది, పర్లేదురా అంటుంది. ఇలా పాడుతారట. ఎవరో ఒక అన్న చెప్తుంటే భలే చెప్పాడు, మొట్టమొదటి వార్తలే చూస్తామంట టీవీలో, ఆ వార్తలతో పాటు అడ్వర్టైజ్మెంట్లు చూస్తామంట. అడ్వర్టైజ్మెంట్లతో పాటు మెల్లగా జస్ట్ సినిమా అడ్వర్టైజ్మెంటేగా అనుకుంటామంట. తర్వాత చిన్న పాటలు చూస్తాం, తర్వాత పాటకైదు క్లిప్స్ చూస్తామంట, క్లిప్స్ తర్వాత సినిమాయే చూస్తామంట. కలిమేస్తుంది, గుర్తుపెట్టుకో. మెల్లగా 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 లాగుతుంది. ఆయనకి చెప్పాడు కలిమే అని. చాలా మంది చెప్తారండి, వాక్యం గురించి మాట్లాడుతున్నప్పుడు వారి మాటల్లో ఇలా అంటారు, నేను అప్పుడప్పుడు బైబిల్ చదువుతాను, నేను మళ్ళీ నేను అనుకుంటాను, అప్పుడప్పుడు బైబిల్ చదువుతాను, నీకు అప్పుడప్పుడు భక్తి ఉంటుంది అనుకుంటాను, అలా మాట్లాడను. వాక్యం చదవాలి, వాక్యం చదవాలి. ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. పెళ్లి చేసుకోవాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా ఏదైనా కోరుకుంటుంది కానీ హృదయానికి. పెళ్లి చేసుకోవాలని కోరుకుంటుందండి, పాపమేం కదండి. పెళ్లి చేసుకోలేకుండా చేసుకోండి. ఇల్లు కట్టుకోవాలన్నా కోరుకుంటుందో ఉండదో చెప్పండి? ఉంటుంది. హృదయానికి ఉండబట్టి ఎన్ని ఫీలింగ్స్ ఉంటాయో, కొన్ని ఎక్స్ట్రీమ్ ఫీలింగ్స్ ఉంటాయి. చెప్తే ఇంకెవడో మన పక్కన ఉండడు, ఇంటికి వెళ్ళిపోతారు. చాలా ఫీలింగ్స్ ఉంటాయి ఇందులో. పెళ్లి చేసుకోవాలి ఉంటుంది, ఇల్లు కట్టుకోవాలి ఉంటుంది, కాస్త డబ్బులు దాచుకోవాలని ఉంటుంది. ఇవి తప్ప అండి? పెళ్లి చేసుకోవడం తప్ప కాదు, ఇల్లు కట్టుకోవడం తప్ప కాదు, డబ్బులు దాచుకోవడం తప్ప కాదు. కానీ విషయం ఏంటి చెప్పనా? నీ ఇల్లు కట్టుకోవడం, పెళ్లి చేసుకోవడం, డబ్బులు దాచుకోవడం ఎప్పుడు తప్పైపోద్దో చెప్పనా? ఆ హృదయంలో నుంచి దేవుని ఎప్పుడైతే నీ కోరిక పక్కన పెడతాదో ఆ రోజు స్టార్ట్ అవుతుంది నీ పతనం. గుర్తుపెట్టుకో. నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుణ్ణి సేవించే దానికన్నా ఏ కోరికైనా నీ లైఫ్లో ఎక్కువైపోతే పతనం స్టార్ట్ అయింది. గుర్తుపెట్టుకో. నేను దేవుణ్ణి సేవించాలన్న కోరిక కన్నా నీ లైఫ్లో ఇక ఏ కోరికైనా నీకు టార్గెట్గా పెట్టుకో. నేను ఇల్లే కట్టాలి అన్న కోరిక కొరకు నువ్వు దేవుణ్ణే సేవించడం, చదవడం తక్కువ చేస్తే అయిపోతావు. నేను ఉద్యోగం కొట్టాలన్న టార్గెట్ మంచిదే, కానీ ఆ ఉద్యోగం కొట్టాలన్న టార్గెట్ కొరకు ఈయన సేవించడం తగ్గించావో అయిపోతావు. గుర్తుపెట్టుకో. డబ్బులు దాయాలి, ఎవరిని చేదాటకూడదు, మంచిదే దాయి. కానీ డబ్బే పిచ్చెక్కి ఆ డబ్బు కొరకే పిచ్చి పిచ్చి వ్యవహారాలు చేసి ఆయన సేవించడం తగ్గించావో డబ్బు ఉరుతాడవద్దు. గుర్తుపెట్టుకో. కోరికలు మంచివే, ఆ కోరిక దేవుణ్ణి సేవించాలన్న కోరిక కన్నా ఎక్కువైతే నీ కోరిక నేను చంపేస్తాను. సొలొమోనుకు డబ్బు వచ్చింది, బంగారం వచ్చింది. లలిత జ్యువెలరీ అని ఎలాగంటాడు, డబ్బులు ఊరకే ఎవరికి రావు అని. నేను మాట చెప్పిన, సొలొమోనుకి బంగారం ఊరకే వచ్చింది, ఊరకే. ఆయనకి డబ్బులు ఊరకే రావన్నాడు ఆ గుండె అయినా. నేను సొలొమోనుకి ఊరకే తెచ్చేవారండి, నెంబర్ 1 గోల్డ్ ఊరకే. బంగారం తెచ్చారు, ఎండు తెచ్చారు, వజ్రాలు తెచ్చారు, వైడూర్యాలు తెచ్చారు, విలువైన వస్తువులు తెచ్చారు, నెమలు తెచ్చారు, ఏనుగు దంతాలు తెచ్చారు. ఆయనకి కావాల్సిన ఎంత తెచ్చారు అని అడుగుతాను. ఎంత కోరిక ఎందుకు వచ్చింది? ప్యాలెస్లు కట్టాలన్న కోరిక వచ్చింది, ఇల్లు కట్టుకోవాలనుకున్నాడు, భవంతులు స్థాపించాలనుకున్నాడు, మంచి భోజనాలు తినాలనుకున్నాడు, పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకున్నాడు, డబ్బులు దాచుకోవాలనుకున్నాడు. నాకున్నంత డబ్బు ఇంకెవరి దగ్గర ఉండకూడదు అనుకున్నాడు. యెహోవాను సేవించడం పక్కన పెట్టాడు, పోయాడు. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఒక్కసారి వాక్యం చదవడం మానేస్తే మనం ఏం చేస్తున్నామో కూడా మనకి ఏమీ అర్థం. వద్దన్నది చేశాడు, వద్దన్నది చేశాడు. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం చూడండి. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఎవరిని చేసుకున్నాడట? ఫరో కుమార్తెని పెళ్లి చేసుకుని, ఫరో కుమార్తెని పెళ్లి చేసుకుని, ఫరో కుమార్తెని పెళ్లి చేసుకుని. జాగ్రత్తగా వినండి. ఆ ద్వితీయోపదేశ కాండం నుండి చెప్పుకొస్తున్నాడండి. ఏమని చెప్పాడండి?
వాళ్ళ ఆరాధనలు వేరు, వాళ్ళ దేవుడు వేరు, వాళ్ళ సంస్కృతి వేరు, ప్రజానికం వేరు, వాళ్ళ జోలికి పోకని చెప్పాడు. అసలు ఆ సంస్కృతిలో నువ్వు ఏలు పెట్టొద్దు, అడుగు పెట్టొద్దు, సహవాసం వద్దు. అసలు ఐగుప్తి అంటేనే లోకానికి గుర్తని ఎన్నిసార్లు చెప్పలేదని మోసే గ్రంథాల్లో. ఏ లోకానికి గుర్తుకున్న ఐగుప్తి దగ్గరికి వెళ్ళి ఆ ఫరో కుమార్తెను చేసుకున్నాడట. ఎలా పాడైపోతున్నాడు మీరు గమనించారా? వాక్యం చదవడం మానేశాడు. వాక్యాన్ని ఎప్పుడైతే చదవడం మానేశాడో ఎలా పెళ్లి చేసుకోవాలో తెలియడం మానేశాడు. నెక్స్ట్, వాక్యాన్ని ఎప్పుడైతే చదవడం మానేశాడో పెళ్ళి ఎలా చేసుకోవాలో మానేశాడు. నెక్స్ట్, ఆయన ఇంకా ఎలా చేశాడు చూడండి. ఆయన వద్దన్న పెళ్లి చేసుకుని తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. నాకు భయం వేసే మాట అని చెప్పనా, ఆ లోక సంబంధమైన ఆ ఫరో కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. ఆవిడొక్కరు వచ్చిందా? ఆవిడతో పాటు చాలామంది వచ్చారు. ఎందుకంటే రాణి గారికి సేవకురాళ్ళు ఉండరండి, వాళ్ళు వచ్చారు. ఒక మాట చెప్పాలంటే ఐగుప్తి యొక్క సంస్కృతి సగానికి సగం ఎవరింటికి వచ్చిందో తెలుసా? సొలొమోను ఇంటికి వచ్చిందండి. సొలొమోను పెళ్ళి, నేను మళ్ళీ చెప్తున్నాను, పెళ్ళిళ్ళకి దారితీస్తుంది. నేను చూసిన వాళ్ళు నేను చాలామంది చెప్తున్నాను, పెళ్ళి తర్వాత వాళ్ళ జీవితం వేరు, పెళ్ళికి ముందు వాళ్ళ జీవితం వేరు. నేను చూసిన వాళ్ళు చెప్తున్నాను. నేను కేవలం పెళ్ళి తర్వాత ఈడు ఇలాగైపోయాడేటని నేను చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది. కేవలం పెళ్ళి సోగ్గాలు చెప్తారు. ఏమైనా తెలుసా? నేను చేసుకుంటానండి. సొలొమోనే మార్చలేకపోయాడు అయ్యా. నేను చేసుకుంటానండి, నేను దిద్దేసుకుంటానండి. ఏడు దిద్దేసి చక్కెర కొట్టినావు, అది చెక్కేయడానికి. నేను మార్చేసుకుంటాను, దిద్దే ఏం మార్చేసుకుంటావు? ఒక లోక సంబంధిని, ఈ లోకం కోసం బతికే ఒక వ్యక్తిని నీ జీవిత భాగస్వామిగా తేవద్దని దేవుడు సొలొమోనుకి చెప్పాడు. యెహోవా కొరకు పాట పడుతుందా మనిషి? ఐగుప్తి కూతురు యెహోవా కొరకు పాట పడుతుందా? ధర్మశాస్త్రం చదువుతుందా? ఏమన్నా చేస్తుందా? ఏమీ చేయదు. మరి ఎందుకు చేసుకున్నావు? వాక్యం చదవడం మానేస్తావు, రాజకీయ పొత్తుల కొరకు చేసేసుకున్నావు అంతే. కొంచెం చేసుకుంటే చేసుకున్నావు. ఈవిడొక్కరే ఉందా? కింది వచ్చి నేను చెప్తున్నాడు, ఇంకా చాలామందిని చేసుకున్నాడట. ఆవిడుండగా ఈవిడెందుకు, ఈవిడుండగా ఆవిడెందుకు, ఎందుకు వీళ్ళందరూ అంటే ఇంకేం తెలియదు. చేసుకున్నాడు అలా, చేసుకున్నాడు అలా, చేసుకున్నాడు అలా. నేను ఒక మాట్లాడుతున్నాను, చెప్పండి. సొలొమోన్ని దేవుడు వచ్చి కొట్టాడండి? కొట్టలేదండి. సొలొమోన్ని దేవుడు వచ్చి తిట్టాడా? పనికిమాలినోడా, పనికిమాల పనులు చేస్తున్నావు అన్నాడా? అనలేదండి. బాగా వినండి, నాకు ఇది రాత్రి చాలా భయం వేసింది. సొలొమోన్ దగ్గరికి వచ్చి చంపుతాను నేను ఏమనుకుంటున్నావు, ఎలాంటి పని చేస్తున్నావు అన్నాడా? ఏమనలేదండి. దేవుడు ఇలాంటి వ్యక్తులకి బైబిల్ చదివి ఒకరోజు బైబిల్ చదవడం మానేసే వారికి దేవుడిచ్చే అతిపెద్ద శిక్ష ఏంటో చెప్పనా? ఇంకేం అండాలో వదిలేస్తాడంతే. అలా దొల్లు, అందులో పడి దొల్లరాని ఇంకా అలా వదిలేస్తాడంతే. నువ్వు దొల్లి 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 పొరలాడి పో, ఇంకా అలా వదిలేస్తాడంతే. దేవుడిచ్చే అతిపెద్ద శిక్షల్లో శిక్ష ఏంటో చెప్పనా? ఇంకేమండండి. ఇంకా మనం కొద్దికి ఏమవుతుంది, ఆడికి ఏమవుతూ, ఆడినేమండు దేవుడు, ఆడినేమండు. కయ్యేని కానీ చంపలేదు, వదిలేశాడు. సౌలుని ఏమనలేదు, వదిలేస్తాడు. సౌలుకి సావు రాలేదండి, మీకు తెలుసా? చచ్చిపోదాం అనుకున్నాడు సౌలు. వరి నన్ను చంపడరా, ఆడు పొడి చేశాడంటే నేను చంపడన్నాడు, సావే రానుంది. సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. ఇస్కరియోతు యూదా ఎలా చచ్చిపోయాడు చూడండి, వదిలేస్తాడు, సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. మనం ఎలా చచ్చిపోతాం చెప్పిన మళ్ళీ చెప్తున్నాను. దేవుడిని మనం వదిలేస్తే, వాక్యం చదవడం మనం మానేస్తే, దేవుడు మనకి అతిపెద్ద పనిష్మెంట్ ఏంటి చెప్పిన? ఏమంటే వదిలేస్తాడు అంతే. ఎప్పుడైతే వదిలేస్తామో మనల్ని ఎవరో పాడు చేయరండి, మనమే పొడుచుకుని చచ్చిపోతాం, డిస్టర్బెన్స్ అయిపోతాం, పిచ్చెక్కిపోతాం. రకరకాల పదవుల కొరకు, ఈ డబ్బుల కొరకు, ఈ వ్యామోహాలు మెయింటైన్ చేయలేక పాడైపోతాం. ఇంత పెద్ద జ్ఞాని, అయ్యో ఇంత పెద్ద జ్ఞాని ఎలా పాడయ్యాడంటే బైబిల్ మళ్ళీ సెలవిస్తుంది, ఆ పెద్ద మనిషి బైబిల్ చదవడం మానేశాడు. ఇంత జ్ఞానే బైబిల్ చదవడం మానేస్తే ఎంత పతనం అయిపోతే అని అడుగుతున్నాను, మళ్ళీ అడుగుతున్నాను. మన జ్ఞానులం కాదు. మనకు ఒక వాక్యం తెలిస్తే వాక్యం తెలియదు మనకి, ఒక పుస్తకం తెలిస్తే ఒక పుస్తకం తెలియదు మనకి, ఒక వివరణ తెలిస్తే ఒక వివరణ తెలియదు మనకి. ఏమీ తెలియదు మనమే అప్పుడప్పుడు బైబిల్ చదివితే ఏ ధీమాతో బతికేద్దాం అనుకుంటున్నాను. నేను చెప్తున్నాను, నేను
వదిలేస్తాడు ఏమనుకుంటున్నా, వదిలేస్తాడు. అలా వదిలేస్తాడు. ఎప్పుడైతే ఆయన వదిలేస్తాడో సొలొమోను గారు పాడైపోయాడండి. కయ్యేని వదిలేశాడు, సౌలును వదిలేశాడు, యోధాను వదిలేశాడు. మీరు బైబిల్ చదవండి, ఆయనకి నచ్చిన వాళ్ళని ఇంకేమండు, అలా వదిలేస్తాడు అంతే. మనం అనుకుంటాం వీడికి దేవుడు ఏం శిక్ష విధించలే అంటే, ఏం విధించడం, వదిలేసాడండి. అలా పొర్లుతాడు. సావు కూడా రాదండి, త్వరగానే సావు కూడా రాదు. అలా దొలుతాడు, ఎలా దొలుతాడు, అలా దొలుతాడు, ఎలా దొలుతాడు, అలా దొలుతాడు. చివరికి ఘోరంగా ముగిసిపోతాడు. బరువు ఎక్కువైపోయే ఒక మాట ఉంది చూడండి. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం, హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనం చూడండి. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనం. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనం. ఎఫ్రాయిము విగ్రహములతో కలుసుకొనెను, వారిని అలాగే ఉండనిమ్ము. వారికి ద్రాక్షరసము సేదాయను, వల్లు తెలియని వారు మానక వ్యభిచారము చేయువారు. వారి అధికారులు సిగ్గుమాలిన వారు. ఎఫ్రాయిం అంటే ఇశ్రాయేలీలు, దేవుని కుమారుడు వల్లు మరిచారు. ఎందుకు? ధర్మశాస్త్రం చదవడం మానేశారు, వాక్యాన్ని చదవడం మానేశారు. వాక్యాన్ని ఎప్పుడైతే చదవడం మానేశారో ఒళ్ళు, ఇల్లి, ఆలోచన, ఆశలు, బతకడాలు, దేవుని కొరకు జీవించడాలు మెల్లగా మానేస్తాం. అలా ప్రాక్టికల్గా బతుకుతాం, అలా ప్రాక్టికల్గా చర్చ్కి వస్తాం, ప్రాక్టికల్గా కొంచెంసేపు వాక్యం వింటాం, ప్రాక్టికల్గా పాటలు పాడతాం, ప్రాక్టికల్గా ఏకీవిస్తాం, ప్రాక్టికల్గా ప్రభురాత్రి భోజనం తీసుకుంటాం, వెళ్ళిపోతాం. ఎందుకని చెప్పిన, బహుశా దేవుడు నిన్ను వదిలేశాడేమో. అందుకే నీకు ఏది పెద్ద, నీకు గద్దింపులు తెలియట్లేదేమో, నీకేం అనిపించట్లేదేమో. చక్కగా వ్యభిచారం చేసేస్తావు, ఏమీ తెలియనట్టు చచ్చుకొచ్చేస్తావు. గద్దింపు రావట్లేదేమో. చక్కగా దొంగతనాల్లో పాలుబంపులు పొందుతావు, ఏమీ తెలియనట్టు చచ్చుకొచ్చేస్తావు. గద్దింపు రావట్లేదేమో. అబద్ధాలను ధైర్యంగా బొంకేస్తావు, వ్యభిచారకున్నంత ధైర్యంగా అబద్ధాలు నైస్గా మాట్లాడుతావు, ఏమీ తెలియనట్టు చచ్చుకొచ్చేస్తావు. బహుశా నీకు ఏం చేయకుంటున్నట్టు ఇక్కడ వాక్యం నీకు అనిపించట్లేదంటే, కయ్యేని వదిలేసినట్టు, సౌలుని వదిలేసినట్టు, యోధాను వదిలేసినట్టు, సొలొమోను వదిలేసినట్టు వదిలేసాడంటావా? అందుకే నీకు ఆ నొప్పి అనిపించట్లేదా? నీకు బాధ్యత, నా లైఫ్ ఒకప్పుడు ఎలా ఉండేది, నా గ్రాఫ్ ఇలా తగ్గింది ఏంటని అసలు నీకు ఆ గ్రాఫ్ నీకేం కనిపించట్లేదా? జాగ్రత్త చెక్ చేసుకో. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనం చూడండి, ముగించుకుందాం. 13వ అధ్యాయం 9వ వచనం త్వరగా. ఇశ్రాయేలు నిన్ను నీవే నిర్మూలన, నేను పెద్ద పనిష్మెంట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు ఇశ్రాయేలు, నీకు నేనే వచ్చి నిన్ను కొట్టాల్సిన అవసరం లేదు ఇశ్రాయేలు, నిన్ను నువ్వే నిర్మూలన చేసుకుంటా. నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుడు వదిలేస్తే మనల్ని మనమే చెప్పండి నిర్మూలన చేసుకుంటాం. నీకు చెప్పాను, వాళ్ళతో వద్దు, వాళ్ళ జోలికి పోవద్దు. వాళ్ళ వివాహాలు వేరు, వాళ్ళ సంస్కృతి వేరు, వాళ్ళ పద్ధతులు వేరు, వాళ్ళంతా వేరని నీకు ఎన్నిసార్లు చెప్పండి. చెప్పినప్పుడు నీకు అప్పుడప్పుడు నేను గుర్తు రానేమో అనేసి నీకు బైబిలే దగ్గర పెట్టి చదువుకోమని చెప్పాను. వినలేదు నువ్వు, పాడైపోయావు. దేవుడు మనల్ని కూడా తిడుతున్నాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, చర్చ్కి వచ్చినప్పుడు దేవుడు మనల్ని తిట్టాలండి, అది కోరుకోండి, తిట్టాలండి. మనల్ని తిట్టాలి, మనల్ని గద్దించాలి, మనల్ని నిలదీసి ఆయన ఇలా అడగాలి, ఏం చేస్తున్నారని. వాక్యముతో కడగాలి, వాక్యముతో చంపుతానని చెప్పాలి. ఆయన స్వరం నీకు ప్రతి వారం నేరుగా వచ్చి నీతో మాట్లాడాలి. గుర్తుపెట్టుకో, ఆయన గద్దించాలి, ఆయన తిట్టాలి. ఈ వాక్యాలు ఇదిగో ఇక్కడ ప్రసంగికుడు మాట్లాడుతున్నప్పుడు నిన్ను రోజుకి గద్దించి నిన్ను రోజుకి తిట్టాలి దేవుడు, నన్ను తిట్టాలి దేవుడు. గుర్తుపెట్టుకోండి, అది కోరుకోండి. ఒకరోజు నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక రోజు వస్తుంది ఆయన గద్దింపును వినలేదు, ఒక రోజు వస్తుంది ఆయన స్వరాన్ని నువ్వు పట్టించుకోలేదు, ఒక దినం వస్తుంది. ఈ మాట మీరు ఎప్పుడు మీ జీవితంలో జరగకూడదని నేను కోరుకుంటున్నాను. ఒక దినం వస్తుంది, ఆ దినము యెహోవాను ఎంత ఎతికినాను నీకు కనబడ్డో దొరకడు. గుర్తుపెట్టుకో, ఆయన గద్దింపులు నీకు రావు. గుర్తుపెట్టుకో, ఆయన గద్దింపులు నీకు ఇంకెప్పుడు దొరకవు. ఆయన గద్దించినప్పుడు విను, ఆయన గద్దించినప్పుడు నిలబడు, ఆయన స్వరం వినబడుతున్నప్పుడు గౌరవించు. గద్దించినప్పుడు గద్దించినోడినే తిట్టుకుంటున్నావా? గద్దించినప్పుడు స్పీకర్కే పేర్లు పెడుతున్నావా? గద్దించినప్పుడు నన్ను కాదులే అని ఏదన్నా సమర్థింపులు నీ హృదయం నీకు చెబుతుందా? నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక దినం వస్తుంది,
ఆ రోజు ఆయన స్వరం విందాం అనుకుంటావు, నీకు వినపడదు. ఒకరోజు దినం వస్తుంది, ఆయన ఎంత ఎతికినాను నీ దేవుడు నీకు ప్రత్యక్షము కాడు. ఆ రోజులు ఎవరికి రాకూడదండి, ఆ రోజులు ఎవరికి రాకూడదు. సామెతల గ్రంథం చూడండి, సామెతల గ్రంథం 1వ అధ్యాయం ఎంత బాగా రాశాడు చూడండి. సొలొమోను గారు ఆయన బాగున్నప్పుడు ఎంత బాగా రాశాడు చూడండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనం చూడండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనం నుండి, జ్ఞానము లేని వారులారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉందురు, అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాసము చేస్తూ ఆనందించెదరు, బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానము అసహించుకొందురు. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి. నా ఆత్మ మీ మీద కుమ్మరించదును, నా ఉపదేశం మీకు తెలియజేసేదను. నేను పిలవగా మీరు వినకపోతుంది, నా చెయ్యి చాపగా ఎవరినూ లక్ష్య పెట్టకపోతుంది. నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసివేస్తుంది. నేను గద్దెంపగా లోబడకపోతుంది. కాబట్టి మీ అపాయము మీకు కలిగినప్పుడు నేను నవ్వెదను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాసం చేస్తున్నాను. నేను మళ్ళీ అడుగుతున్నానండి, మన వాడు ఎటకారం చేసినా, వీడు ఎటకారం చేసినా, వాడు ఎటకారం చేసినా, వీడు మన మీద ఫేస్బుక్లో యూట్యూబ్లో ఎన్ని నెగిటివ్ కామెంట్లు పెట్టినా పర్లేదు, కానీ మన ఎదుటోడు ఎవడ చూసి మనం నవ్వునా పర్లేదు, కానీ ఒకరోజు రాకూడదండి, దేవుడే మనం చూసి నవ్వాడో ఇంతకన్నా ఘోరమైనది ఇంకేది లేదండి. ఆ రోజు రాకూడదు. మళ్ళీ చెప్తాను, ఒక దేవుని దైవజనుడిగా, మీ కుమారుడిగా, మీ సహోదరుడిగా, ఒక అన్నగా, తమ్ముడుగా, మీ బిడ్డగా నేను చెప్తున్నాను, దేవుడు ఎప్పుడు మనం చూసి నవ్వకూడదు. నీకు అలాగే జరగాలరా అనుకోకూడదండి. ఆయన ప్రేమించిన కుమారుణ్ణి గద్దిస్తాడు, ఆయన ప్రేమించిన కుమారుణ్ణి ఆయన రోజు రోజుకి రై జాగ్రత్తరా అని చెప్తాడు. ఆ చెప్పినప్పుడు మారు. నేను ఇష్టపడి చెప్తున్నాను, ఈ ప్రసంగం ద్వారా చెప్తున్నాను, ఈ వాక్యం ద్వారా చెప్తున్నాను, ఇదిగో ఈ పాట ద్వారా కూడా చెప్తున్నాను, నీ స్నేహితుల ద్వారా చెప్తున్నాను, ఆత్మీయుల ద్వారా చెప్తున్నాను, మారు. నువ్వు మారలేదో నేను మళ్ళీ చెప్తున్నాను, పతనమైపోతావు. మనం ప్రేమించినప్పుడు ఆయన పక్క నుండి బాధపడతాడండి, పనిష్మెంట్ ఇస్తూనే ఇక్కడికి ఇలా జరుగుతుందని బాధపడతాడు, త్వరగా బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు. అలా కాకుండా ఇలా రివర్స్ జరగకూడదండి. మనం బాధపడుతున్నప్పుడు ఇక్కడ నిలబడి ఆయనే నవ్వాడు అనుకోండి, ఏమైపోతామండి. సొలొమోను పరిస్థితి అలానే ఉన్నది అన్నట్టు అనిపిస్తుంది. భయం మీ మీదకు తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలిగినప్పుడు, మీ కష్టము దుఃఖము ప్రాప్తించినప్పుడు నేను కామెడీ చేస్తాను మీ లైఫ్ని. ఏమనుకుంటున్నారు? వాక్యం వినబడుతున్నప్పుడు గద్దింపులు మీకు దీవెనలు కాదనుకుంటున్నారా అని అడుగుతున్నాడు ఆయన. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరం ఏమీ ఇయ్యకుందును, నన్ను శ్రద్ధగా ఎతుకుదురు కానీ వారికి నేను కనబడకుందును. జ్ఞానము వారికి అసహ్యమైన గనుక వారు నాకు అసహ్యమైపోయాను. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయాను. నా ఆలోచన విననొల్లకపోయిరి, నా గద్దింపులు వారు కేవలం తృణీకరించిరి. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు. తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు. జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు క్షేమం కలగదని మైమరిసి నిర్మూలమగుదురు. ఎక్కసమయ్యేంత వరకు ఆ లైఫ్ బాగుందనుకుంటారట. ఆ రోజు ఎదుగుతారు, ఆ రోజు నన్ను అడుగుతారు, ఆ రోజు ప్రార్థన చేస్తారు, ఆ రోజు నేను వీళ్ళకి కనబడను, ఆ రోజు కనబడిన మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే ఎన్నిసార్లు బతిమలాడాను, ఎన్ని ప్రసంగాలు చెప్పాను, ఎన్ని పాటల ద్వారా మాట్లాడాను, ఎన్ని వాక్య పఠనాల ద్వారా మాట్లాడాను, వాక్యం చదవరా అని ఎన్నిసార్లు చెప్పాను. ఈ బైబిల్ రాయించడానికి చాలామంది రక్తం కార్చేలా అనుమతించాను. తెలుగు బైబిల్ తర్జుమా జరిగి నా చేతుల్లోకి రావడానికి, అసువులు బాయడానికి అమరవీరులు నేను ఎంపిక చేశాను. ఇంత రక్తపు మడుగులో ఈ గ్రంథం తెచ్చి నీ చేతుల్లో పెట్టి చదువుకుని నా హృదయానుసారంగా నడవరా అని నీకు బైబిల్ ఇస్తే, నువ్వు బైబిల్ చదవకపోతే నేనేం చేయనురా అని అడుగుతాడు. చాలామంది సేవకని తయారైపోతారు. మేము సేవకి వెళ్తామన్నా అంటారు. వెళ్తావులే, మరి బైబిల్ చదవకపోయావంటే లేదని నాకు తెలిసిపోయింది, నేను సేవకి వెళ్తాను. ఎలా తెలిసిపోయింది నీకు? కల వచ్చిందంట. అదే ఎలా అడుగుతున్నా, ఎలా? వాక్యం బేస్మెంట్ లేకుండా నీ ఫీలింగ్ ఎలా? అదిగో నాకు ఆ ఊర్లోనే చేయాలని ఫీలింగ్ వస్తుంది. ఏ ఊర్లో అని అడుగుతున్నాను, ఏ ఊర్లో? ఆ ఊరని అలా వస్తుందని ఎవరు చెప్పారు నీకు? ఫీలింగ్తో సేవ చేద్దాం అనుకుంటున్నావా?
ఎమోషనల్గా సేవ చేద్దాం అనుకుంటున్నావు, ఎలా చేద్దాం? ఉండలేవు. నేను మళ్ళీ చెప్తున్నాను, వాక్యం అనే పునాది నీకు లేకపోతే ఉండలేవు. మళ్ళీ మళ్ళీ నేను ప్రస్తావిస్తున్నాను, ప్రతి ఒక్కరూ బైబిల్ చదవాలి. నా కోసం మీరు చదవద్దు, మీకోసం నేను చదవను, నా కోసం నేనే చదువుకుంటాను, మీకోసం మీరే చదువుకోండి. మనల్ని నడిపించుకోవడానికి వాక్యం చదువుకోండి. మంచి ప్రసంగం చెప్పాడండి జేమ్స్ తమ్ముడు, సురేష్ తమ్ముడు అని సమర్థించి వెళ్ళిపోకండి. ప్రతిరోజు భోజనం చేస్తామనేది ఎంత వాస్తవం, అంతకన్నా ముఖ్యంగా వాక్యం చదువుతాం. అంత కుదరకపోతే ఒక అధ్యాయం చదువుతాం, ఆ రోజు అలా ముగిస్తామని కంకణం కట్టుకోండి. వాక్యం చదవండి. వాక్యం చదవకపోతే జ్ఞానే ఇలా నవ్వులు పాలైపోతే మన జ్ఞానులం కాదండి. నా బాధ అదే, మన జ్ఞానులం కాదు. 11వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఇక్కడ జాగ్రత్తగా వినండి ఒకసారి. 3వ అధ్యాయం 11వ అధ్యాయం 3వ వచనం చూడండి. రాజుల గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం చూడండి. 300 మంది ఉపపత్తులు కలిగి ఉండరి. అతని భార్యలు అతని హృదయమును తిప్పివేసి. ఒక మాట వినండి, మొట్టమొదట సొలొమోను పరిపాలనలో దేని చేత నడిపింపబడ్డాడంటే సొలొమోను వాక్యము చేత. నెక్స్ట్, మొదట వాక్యము చేత నడిపింపబడ్డాడు. 2, వాక్యం చదవడం మానేసినందుకు తన హృదయం చేత నడిపింపబడ్డాడు. 3, భయం వేస్తుందండి, ఎవరో భక్తిహీనుల చేత నడిపింపబడుతున్నాడు. ఇప్పుడు అర్థమవుతుందా? ముందు వాక్యము చేత నడిపింపబడ్డాడు, తర్వాత హృదయం చేత నడిపింపబడ్డాడు. ఇప్పుడు ఒక అన్య స్త్రీలు నడిపించినవి ఏంటండి? వాక్యం చదవకపోతే ప్రతి ఒక్కడు మనకు సలహాలు ఇచ్చేవాళ్ళు అవుతారు, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కడు మనం గైడ్ చేస్తాడు, ప్రతి ఒక్కడు మనం నడిపిస్తాడు. నీకు అవి చాలా రమ్యమైన ఆలోచనలు కనిపిస్తాయి. ఎందుకంటే ఇంత ఐడియా నీకు ఎలా వచ్చిందంటే, ఆ బంద ఐడియా ఏంటండి, నేను పాడు చేసే ఐడియా ఎత్తున్నాడు వాడిని. అది ఐడియా ఏంటి? నీకు వాక్యం చదవట్లేదా? ముందు వాక్యము చదవక హృదయం చేత నడిపింపబడ్డావు. ఇప్పుడు హృదయం పోయింది, ఇప్పుడు ఏకంగా వేరొక వ్యక్తులు వచ్చి నడిపిస్తున్నారండి సొలొమోను. దీన్ని ఏమంటారు చెప్పిన? అడిక్షన్ అంటారు. దీన్ని వ్యసనం అయిపోయింది. వ్యసనం. వ్యక్తులు వచ్చి సలహాలు ఇవ్వడం, వ్యక్తులు వచ్చి మోటివేషన్ చేయడం, వ్యక్తులను చూసి మురిసిపోవడం, వ్యక్తులు చూసి అబ్బా నా చుట్టూ ఎంతమంది ఉన్నారని మురిసిపోవడం, 1000 మంది ఉన్నారని చెప్పుకోవడం. ఎలాగైపోయాడటండి జ్ఞాని? స్త్రీ కోసం ఇంత బాగా మాట్లాడినాడు, జ్ఞానం కోసం ఇంత బాగా మాట్లాడినాడు, సంపద కొరకు ఇంత బాగా మాట్లాడినాడు, సూర్యునికి ఇంత వ్యర్థమనే ఇంత బాగా మాట్లాడినాడు. సడన్గా ఎందుకు ఇంత నేరో మైండ్స్కి ఎలా వచ్చేసాడు? వాక్యం చదవకపోతే మైండ్ ఎంత అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. నేరో మైండ్. ఇది కూడా ఎలా చేశాడండి? ఎన్ని పుస్తకాలు చదివిన ఆయన అంటే అసలు పుస్తకం చదవడం మానేశాడు, అందుకే అలాగైపోయాడు. ఈ మధ్యట ప్రసంగాలు బాగా చేయాలంటే ఏం చేయాలండి అని ఎవడో అడిగాడట ఎవరినో. అప్పుడు ఈయనేం చెప్పాలండి? వాక్యం ప్రార్థనాపూర్వకంగా బాగా చదువుకుని పరిశుద్ధాత్మ నేను చదువుకున్న దాన్ని నా జ్ఞాపకాల్లోకితే నేను నీ ప్రజలతో మాట్లాడతాను అని చెప్పాలి కదండి. అలా చెప్పలేదంట. వాక్యం బాగా చెప్పాలి అంటే సైకలాజికల్ క్లాసులు నేర్చుకోవాలరా అన్నాడంట. పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు చెప్పాలరా. నేను అడుగు, ఎలాగైపోయారట్రా? సైకాలజీ క్లాసులు ఏంటి, పర్సనాలిటీ డెవలప్, ఈ క్లాసులు నేర్చుకోవడం ఏంటి? నాకు చాలా వింతగా అనిపిస్తుంది. ఇవేంటి? సైకాలజిస్టులకు తెలియదు, మనకు తెలుసు. వాక్యము పర్సనాలిటీ డెవలప్మెంట్, పర్సనాలిటీలో ఫాలిన్ హార్ట్ ఎలా ఉంటుందో బయటోడికి తెలియదు, మనకు తెలుసు. వాక్యం తెలిసినోడికి తెలుసు. ప్రీచింగ్కి మూలం ఏంటంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ అసలు. అందుకే మీ మధ్య చూసారా మోటివేషనల్ స్పీకర్లు అవుతున్నారండి అందరూ, ప్రసంగికులు లేరు. ఇల్లు లేక బాధపడుతున్నావా అన్నా, ఇల్లు ఇస్తాడు. నేను కొంతమందిని గమనిస్తానండి, టైటిళ్ళు మార్చేస్తున్నారు. కొంతమంది నేను గమనిస్తానండి, ఒకప్పుడు వద్దన్నవి మీదేసుకుని తిరుగుతున్నారు. నేను గమనిస్తున్నానండి చాలామందిని. సేవలో సావనైనా చేస్తాను కానీ ఏ రోజన్నా మిమ్మల్ని ₹1 అడిగితే కాలర్ పట్టుకుని నన్ను అడగండి అన్న పవర్ఫుల్ స్పీకర్స్ ఈరోజు QR కోడ్లు ఇంత పెద్ద చేసేస్తున్నారండి. ఇలాగైపోయారు ఏంటంటే నాకు అనిపించింది, మీరు ఎప్పుడో వాక్యం చదవడం మానేస్తారు. మీరు వాక్యం చదివితే నిన్ను ఎవ్వరూ గైడ్ చేయాల్సిన అవసరం లేదు, ఆ పవర్ అలా ఉంటుంది.
నేను ఈ మాట అనొచ్చు అనకూడదో నాకు తెలియదు, కానీ ఒక సేవకులు ఉండేవారండి, చాలా బాగా వాడబడేవాడు. అయ్యగారి దగ్గరికి వెళ్ళి ఒక రోజున ఇలా అన్నాను నేను. అప్పుడు నేను చాలా చిన్నగా అక్కడక్కడ ఉద్యోగం చేస్తూ చిన్న చిన్న వాక్యాలు చెప్పేవాళ్ళు. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి, నేను ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, ఎక్కడ చూసినా అన్ని ఫ్లెక్స్ లేని ఊర్లు ఇస్తారు అన్నాను నేను. ప్రతి దిక్కన మీ మీటింగ్ జరుగుతుంది అన్న. దేవుడు ఎంత బాగా మిమ్మల్ని వాడుకుంటున్నాడు అన్న. ఏమనుకున్నావు అన్నాడు. ఇప్పుడు చూశాను, ఒక్క మీటింగ్ లేదండి ఆయనకి. ఇప్పుడు చూస్తున్నాను, సేవే లేదండి. ఇప్పుడు చూస్తున్నాను, స్వస్థతల మీద ఫైట్ చేసిన వాడు ఇప్పుడు స్వస్థతలు జరుగుతాయి అంటున్నాడు. నాకు ఆశ్చర్యం వేస్తుందండి. ఆశీర్వాదాలను గద్దించిన వాడు ఇప్పుడు ఆశీర్వాదం లేకుండానే టైటిల్ వేయట్లేదు. ప్రాస్పరిటీ గాస్పల్ని దులుమాడేసినాడు, ఇప్పుడు ప్రాస్పరిటీ చెప్పడం స్టార్ట్ చేశాడు. అయ్యో ఎందుకు ఇలాగ అయిపోయాడంటే, జ్ఞానులు బైబుల్ చదవడం మానేశారు. ఒకప్పుడు రాజీ పడకుండా ఎవడైనా గద్దించి మాట్లాడేవారు. ఇప్పుడు నీకన్నా ఆత్మీయతలు తక్కువ ఉన్నవాడికి నువ్వు తీసుకొచ్చి కుర్చీలు వేస్తున్నావంటే నేనేమనాలి చెప్పు? పోయావు, పాడైపోయావు. మళ్ళీ చెప్తున్నాడు చూడండి, వాక్యము చేత నడిచేవాడు హృదయంలోకి వచ్చాడు, హృదయం చేత నడిచేవాడు ఇప్పుడు వ్యక్తుల చేత నడిపింపబడ్డాడు. 4వ వచనంలో ఏమంటున్నాడు చూడండి, ముగించుకుందాం. 4వ వచనంలో, సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును తిప్పేశారు. ఫరో కుమార్తె వచ్చింది, తిప్పేసింది. తర్వాత మిగిలిన కుమార్తెలు వచ్చారు, తిప్పేశారు. ఈ పెళ్ళిళ్ళే మొత్తానికి తిప్పేశాయి. అక్కడ ఒక మాట రాస్తున్నాడు చూడండి, దావీదు హృదయము వలె అన్నాడు. ఏంటట? దావీదు హృదయం వలె. దావీదు హృదయం ఏంటి? దావీదు పాపం చేయలేదండి. బెత్షెబాతో పాపం చేశాడు లేదా? తన తండ్రి బెత్షెబాతో పాపం చేశాడు లేదా? చేశాడు. చేసినప్పుడు దావీదు ఎలా ఉన్నాడండి? దావీదు వచ్చి మాట్లాడుతున్నారు. దావీదు అక్కడ నిలబడి ఏమీ ఎరగనట్టు సమాధానకు ముందే పెళ్లి చేసుకుని రెడీగా ఉన్నాడు. చక్కగా బెత్షెబాతో అలా కొనసాగిస్తున్నప్పుడు ఒకరోజు నాతాను ప్రవక్త వచ్చి మాట్లాడు, హలో సార్, చిన్న కథ చెప్తాను, జాగ్రత్తగా వినండి అన్నాడు. కథలో కంటెంట్ ఆన్సర్ నాకు చెప్పండి సార్, క్వశ్చన్స్ అడుగుతాను అన్నాడు. నాతాను కథ చెప్పాడు, కథలో క్వశ్చన్స్ అడిగాడు. సార్, ఇందులో పాపాత్ముడు, కటుడు, మూర్ఖుడు, ఆ పేదవాడిని నష్టపరిచినవాడు, ఆ కథలో కథానాయకుడిగా ఉన్న విలన్ ఎవరు సార్? డేవిడ్ గారు చెప్పండి అన్నారు. దావీదు, ఎవడా అప్పానికి మాలేదు, సీరేయలేదవలే అన్నాడు. అప్పుడు దావీదుతో నాతాను అన్నాడు, ఎవర్ దట్ మ్యాన్? వ్యూ నువ్వే ఆ కథలో విలన్ నువ్వే దావీదు. నేనా? ఎస్, నువ్వే. ఇదే మాట నాతాను వెళ్ళి దావీదు చెప్తే దావీదు గొల్లు నేర్చాడు. అయ్యో దేవా, నీ సోపుతో నన్ను కడుగు, వల్లే తెల్లగా నన్ను కడుగు, కేవలం నీకే నేను పాపం చేశానని దావీదు నాతాను చెప్తే ఏడ్చాడు. మరి ఈ మనిషికి నాతాను కాదండి, దేవుడే వచ్చి చెప్పాడు, ఒప్పుకోలేదు. నాతాను చెప్తేనే పోయి ఏడ్చాడు దావీదు. అందుకే దావీదుతో పోలుస్తున్నాడు. దావీదు హృదయం వల్ల అంటే దావీదుని గద్దిస్తే మారాడు, నాతాను గద్దిస్తే. ఈ సొలొమోనుని దేవుడే గద్దించిన చెప్పండి, వెనక్కి తిరగలేదట. అందుకే దావీదు పాపం చేశాడు కానీ తర్వాత పశ్చాత్తాపడు. ఎందుకు? ఇప్పుడు ఎలా ఉంటుంది చెప్పినండి? పాపం ఎవరో ఒకరు వచ్చి మనకు చెబితే కానీ అది పాపం అని తెలియదండి. కొన్ని సిచ్యువేషన్స్ అలా ఉంటాయి. నాతాను వచ్చి చెప్పాడు, చెప్పేంత వరకు నన్ను చేసింది రైట్ అనుకుంటున్నాడు. దావీదు గారు ఏడ్చాడు, అయ్యో దేవా, నన్ను క్షమించు. అదంతా విన్న తర్వాత నాతాను వైపు చూసి, ఎవడరా నువ్వు నాకు చెప్పేది అన్నాడా? నాతాను, ప్రైజ్ ద లార్డ్, నేను నా దేవునితో పెనుగులాడాలి, నేను పోతున్నానని పోయి బట్టలు చింపుకొని పరుపులు తేలిపోయేలా, పరుపులు తడిచిపోయేలా గల్లు నేర్చి నేను నీకే విరోధంగా పాపం చేశాను. నెక్స్ట్ 5వ వచనం చూడండి. 5వ వచనంలో ఏమంటున్నాడు చూడండి, సొలొమోను అష్టారోతను సిదోనీయుల దేవతలకు, హమోరీల ఏయమైన దేవతలను అనుసరించి నడిచెను. ఈ ప్రకారము సొలొమోను
యెహోవా దృష్టికి చెడు నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించుట్లు యథార్థ హృదయంతో యెహోవాను అనుసరింపలేదు. సొలొమోను కేమోస్ అని మోయాబీల హేయమైన దేవతలకు, మెలెకను అమోనీల హేయమైన దేవతలకు యెరూషలేము ఎదుటనున్న కొండల మీద బలిపీఠము కట్టించను. సాత్తగలే మాట్లాడి చెప్పనా, విచిత్రమైన మాట్లాడి చెప్పనా, ఆ మాట మీరు గమనించండి. ఒకప్పుడు యెహోవాకి మందిరాన్ని కట్టిన ఈ మనిషే ఇప్పుడు మోయాబీ దేవతలకి బలిపీఠం కడుతున్నాడు. ఇలా అయిపోయేటండి. ఒకప్పుడు సొలొమోను దేవునికి మందిరాన్ని కట్టి ప్రతిష్ఠించిన ఈ సొలొమోనే ఇప్పుడు దేవతలకి ప్రతిష్ఠించడానికి బలిపీఠాలు కడుతున్నాడు. ఇలాగైపోయేటండి. ఎంత బాగా మళ్ళీ అడుగుతున్నాడు. బైబిల్లో అద్భుతమైన ప్రార్థన చేసిన భక్తుల జాబితాలో మొట్టమొదటి వరుసలో నిలబడేది ఎవరు చెప్పండి? సొలొమోను. దేవునికి ఇష్టమైన ప్రార్థన చేశాడు. కానీ విషయం చూడండి, దేవునికి ఇష్టమైన ప్రార్థన చేసిన ఇలాంటి సొలొమోను ఇప్పుడు దేవతల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడంట. మందిరాన్ని కొట్టినోడు ఇప్పుడు బలిపీఠం కడుతున్నాడు. దేవుని నివాస స్థలాన్ని ప్రతిష్ఠించిన వాడు ఇప్పుడు అన్య దేవతల యొక్క బలిపీఠాన్ని ప్రతిష్ఠిస్తున్నాడు. ఒకప్పుడు దేవుని కోసం బ్రతికేవాడు ఇప్పుడు తన కోసం బ్రతుకుతున్న స్థితి నుండి, ఈ మాట బాగోదండి, ఒకప్పుడు దేవుని కోసం బ్రతికే మనుషుడు అక్కడి నుంచి పడి తన కోసం బ్రతికే స్థితి నుండి కేవలం తన భార్యల కోసం బ్రతికే స్థితికి వచ్చేసాడు. ఎందుకు కడుతున్నారు సార్ మీరు బలి పెట్టాలంటే? మా ఆవిడ కట్టమందండి అన్నాడంట. ఎందుకు కడుతున్నావు బలి పెట్టాలంటే? అంటే మా రాణీలందరికీ ఆ పీటలంటే ఇష్టం, పెళ్ళం కోసం బతకడం ఏంటి రాని మళ్ళీ అడుగుతున్నాను నేను. ఆయన కదండో మిమ్మల్ని పెళ్ళని చెప్పినట్టు అడుగుతున్నాను. బుద్ధి జ్ఞానం ఇంకిత జ్ఞానం అడుగు మళ్ళీ అడుగుతున్నాను. బలిపీఠం కట్టమంటే కడతావా? రేపు కోణు పోయమంటది కోస్తావా? రేపు పందిని బలిపీఠం మీద ఏమంటది వేస్తావా? నేను పాడు చేసిందే మళ్ళీ చెప్తున్నాను, నేను పాడు చేసింది నిన్నైనా నన్నైనా ఇతర వ్యక్తుల చేత నడిపింపడ్డామో పాడైపోతాం. గుర్తుపెట్టుకోండి. భార్యల కొరకట స్థితిలో దిగిపోయాడట అపవాది. ముగించేస్తాను. అపవాది మెల్లగా వస్తాడు. ఫరో కుమార్తెలా వచ్చాడు. తర్వాత చాలామంది స్త్రీలను తీసుకొచ్చాడు. తర్వాత దేవునికి వ్యతిరేకంగా నిలబెట్టాడు. తర్వాత ఒక దుర్గం కట్టించాడు. తర్వాత బలిపీఠం ఎక్కించాడు. తర్వాత నిన్నే బలి వేశాడు. ఇది సొలొమోను యొక్క గ్రాఫ్. గుర్తుపెట్టుకోండి. సొలొమోను యొక్క గ్రాఫ్ ఎలా గ్రాఫ్ పడిపోయిందో చూడండి. ఫరో కుమార్తె రూపంలో సాతానుగాడు వచ్చాడు. చాలామంది స్త్రీలను తీసుకొచ్చాడు. దేవునికి వ్యతిరేకంగా నిలబడ్డాడు. దుర్గాన్ని కట్టించాడు. బలిపీఠం కట్టించాడు. బలిపీఠం మీద బలి పశువు ఎవరంటే సొలొమోన్నే బలి పశువుగా రెడీ చేశాడు. అయిపోయాడు. ఈరోజు నేను అడుగుతున్నాను, సాతానుగాడు మన దగ్గరికి మెల్లగా ఏదో రూపంలో వస్తాడు. అది వైఫ్ ద్వారా రావచ్చు, నైఫ్ ద్వారా రావచ్చు, ఏదోలా రావచ్చు, ఫ్రెండ్ ద్వారా రావచ్చు, నైబర్ ద్వారా రావచ్చు, ఏదోలా రావచ్చు. ఆడు వస్తాడు, మొత్తం మీద వస్తాడు. ఆ వచ్చినప్పుడు ఆడు సరాసరి నీ బలం అడుగుతాడు, నీ జ్ఞానం అడుగుతాడు, నీ బలగాలు అడుగుతాడు, నీ ధన సంపద అడుగుతాడు, నీ పేరు ప్రఖ్యాతులు అడుగుతాడు. చివరికి నిన్నే బలి అడుగుతాడు. గుర్తుపెట్టుకో. పర్లేదంటే పర్లేదనుకో, సాతానాడు ఎక్కించేస్తాడు బలిపీఠం. ఏమనుకుంటున్నావు? ఫరో యొక్క కుమార్తె సొలొమోను జీవితానికి సాతాను ఏజెంట్ అయితే, మరి నీ లైఫ్ సర్కిల్లో అలాంటి ఏజెంట్లు ఏమన్నా ఉన్నారేమో చూసుకో. స్త్రీలే ఏజెంట్లు ఉండరు, పురుషులు కూడా ఉంటారు. చూసుకో. ఈ మధ్య ఏమైనా కొత్త వాళ్ళు ఎవరైనా లోక సంబంధులు పరిచయం అవుతున్నారేమో చెక్ చేసుకో. ఈ మధ్య కొత్త వాళ్ళు ఎవరైనా లోక సంబంధమైన మాటలతో నిన్ను బాగా రేపుతున్నారేమో చెక్ చేసుకో. అలాగే వస్తాడు మెల్లగా. మొదటి ఫరో కుమార్తె వస్తుంది, తర్వాత చాలామంది కుమార్తెలు వస్తారు, తర్వాత నీతో దుర్గం కట్టిస్తాడు. సొలొమోను గారికి అదే జరిగింది. దేవుడు అయితే ఎప్పుడైతే చెప్పాడో వినలేదు, అన్నీ తెలిసే చేశాడు. 11వ వచనంలో చూడండి. 11వ వచనంలో నేను సెలవిచ్చినదే మనగా నీవు అనుసరించకపోవుట నేను కనుగొనుచున్నాను, కనుక ఈ రాజ్యము నీకు ఉండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చిన. ఇది మరీ బాధ అండి.
మన ఆస్తి తీసుకెళ్ళి మన ఇంట్లో పనుడికి ఇచ్చేదంటే ఎలా ఉంటుందండి? బాలేదు కదండి. అలాంటివి జరుగుతాయండి. పనోళ్ళు యజమానులు అయిపోవడం ఏంటండి? అయిపోతారండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి వాళ్ళని నేను చూశానండి. చెప్పకూడదు, లైవ్ వెళ్తుంది. పిఠాపురం మహారాణి అని ఒక ఆవిడ ఉంటుందండి. ఆవిడ హిస్టరీ బీబీసీలో ఇచ్చాడు, ఒకసారి చూడండి. పెళ్ళయి పిల్లలుండి తర్వాత ఏదో జరిగి తర్వాత మైసూరు సంబంధించిన వాళ్ళ అబ్బాయిని ఎవరినో చేసుకుని, మనం చూసాను నేను బీబీసీలో, చేసుకుని తర్వాత ఆయన దగ్గరికి వెళితే తర్వాత ఆయన ఏదో అన్నందుకు మళ్ళీ కోపం ఇస్తే ఈ లగ్జరీ లైఫ్లో ఈవిడ ఊరు వాడంతా లండన్ గిండన్ ఆ రోజుల్లోనే ₹1 కోటి పెట్టి ఆ రోజుల్లోనే యూఎస్ఏ వరకు వెళ్ళొచ్చి అన్నీ తిరిగా గొడవలు పెట్టుకుని విడిపోయి చివరికి ఒంటరిగా చచ్చిపోయింది. ఎందుకు ఇలా మేడం ఇలా అయిపోయిందంటే అందులో కంటెంట్ ఏంటి చెప్పిన? ఉన్న కాపురాన్ని పాడు చేసుకుంది. ఉన్న కాపురాన్ని పాడు చేసుకుంది. ఎలా పాడవుతారంటే, నేను మళ్ళీ అడుగుతున్నాను, ఉన్న స్థితిని మనం గమనించకపోతే చెప్పండి, పాడైపోతాం. ఒకవేళ దేవుళ్ళోకి రాకముందు ఏమైనా మిస్టేక్స్ జరిగాయా? గతం గతహ గుర్తుపెట్టుకో. ఇప్పుడు వచ్చావు, ఇంకా తైతెక్కలేసాలి ఏకి, ఇంకా అలాగే స్టాండర్డ్గా ఉండు, కొనసాగు. కష్టం వచ్చినా, కన్నీరు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, సమస్య వచ్చినా వాక్యం చదువుకుంటూ ఎప్పటికప్పుడు నేను చెక్ చేసుకుంటూ ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండు. దేవుడు ఇష్టపడతాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు ఇలాగ ఉండలేదనుకో, నీ ఆస్తిని పట్టుకెళ్ళి ఎవరికి ఇచ్చేస్తాను. ఆ పిఠాపురం మహారాణి గారి ఆస్తులు ఈరోజు ఎవరెవరి చేతుల్లోనూ ఉన్నాయని వినికిడి. ఒకవేళ ఇది తప్పు అయితే, మళ్ళీ చెప్తాను, ఇది తప్పు అయితే, ఇది తప్పు అండి, మీరు చెప్పిన సొలొమోను కూర్చున్న వివరణ తప్పు అయితే, ఈ తప్పు అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే నేను అడుగుతున్నాను, రైట్ ఏంటో నాకు చెప్పండి. సొలొమోను ఎలా పాడయ్యాడు? కేవలం ఆయన వాక్యం చదవకే పాడైపోయాడు. ముగించేస్తున్నాను. బైబిల్ పండితులు ఏమన్నారో తెలుసా? సొలొమోను వాక్యం చదివి భక్తిగా ఉన్నప్పుడట, సొలొమోను క్రైస్ట్కి ముంగుర్తుగా క్రైస్ట్లా ఉన్నాడట. 10,000 మంది పురుషులలో చెప్పండి అతి సుందరుడన్న ఆ పొయిటిక్ లాంగ్వేజ్లో ఆ సుందరుడు ఎవరండి? సొలొమోనే. ఆయన సింబాలిక్గా ఎవరు కొన్నాడండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి. అర్థమవుతుందా? అంటే ఆయన బాగున్నప్పుడు ఆయన యేసుక్రీస్తు గుర్తుకున్నాడు. ఆయన పాడైపోయాక పండితులు ఏమన్నారు తెలుసా? అదే సొలొమోను యాంటీ క్రైస్ట్కి గుర్తుగా ఉన్నాడు అన్నాడు. క్రీస్తు విరోధి అన్నాడు. ఎప్పుడైతే ఆయన క్రీస్తుకి ముంగుర్తుకున్నాడు, ఇప్పుడు అదే ముంగుకు గుర్తుకున్న ఆయన ఇప్పుడు క్రీస్తుకి విరోధి అయిపోయాడు. ముగించేస్తున్నాను. ఒకవేళ దేవుడు ఈరోజు నీతో నిజముగా నీతో మాట్లాడితే, ఈరోజు దేవుడు నీతో నేను గద్దిస్తే, దేవుడు నీతో మాట్లాడడం స్టార్ట్ చేస్తే, పశ్చాత్తాపడే మనసు ఇప్పుడే నీకు స్టార్ట్ అయితే ఇంకెవ్వరికి పేర్లు పెట్టుకో. నువ్వే దేవునికి అప్పగించుకో. దేవా, నువ్వు నన్ను పిలుస్తున్నావు, నన్ను గద్దిస్తున్నావు, నాతో నేరుగా మాట్లాడుతున్నావు, నా నిర్లక్ష్యపు భక్తిని నన్ను అడుగుతున్నావు అని నీకు అర్థమైతే ఒప్పుకో. దావీదు చచ్చిపోయే ముందండి, ముగించేస్తాను. దావీదు చనిపోయే ముందు, కుమారుడా ఇలా రా, నీకు మాట చెప్పాలి, అనుమతితో చెప్తున్నాను రా. మనం బాగుండాలన్నా, మన పిల్లలు బాగుండాలన్నా, ఈ మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోరా సొలొమోను. దావీదు కొడుకు చెప్తున్నాడు, నువ్వు దేవునితో ఎంత బాగుంటే నువ్వు నీ పిల్లలు అంత బాగుంటారా. నువ్వు దేవుని ఆజ్ఞను ఎంత బాగా పాటిస్తే నీ రాజ్యం అంత బాగుంటుందిరా. నువ్వు దేవుని ఆజ్ఞ, వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని, ఆయన హృదయాన్ని పక్కన పెట్టావో నువ్వు బాగోవు, నీ పిల్లలు బాగోరు. నాయన, నా రోజులు అయిపోయి నేను వెళ్ళిపోతున్నాను, అనుభూతితో చెప్తున్నాను, జాగ్రత్త. నువ్వు ఆయన విడిచావో నీ కింద చిన్నవలే నీకు వ్యతిరేకమైపోతారా అని చెప్పాడు. ఎక్కడ చెప్పాడు ఒకసారి చూడండి. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం నుంచి చూడండి. 2వ రాజుల గ్రంథమా ఎంత? 2వ అధ్యాయం, క్షమించండి, 2వ అధ్యాయం మొదటి వచనం నుంచి చూడండి. దావీదు మరణకాలం సమీపముగా అతడు తన కుమారుడైన సొలొమోనుకి ఇలాగ ఆజ్ఞాపించును, లోకులందరూ పోవలసిన, నేను చదువుతాను, లోకులందరూ పోవలసిన మార్గం నేను పోవచ్చున్నాను. కాబట్టి నువ్వు ధైర్యము తెచ్చుకుని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి
ఆయన మార్గములను అనుసరించిన యెడల నువ్వు ఏ పని పూనుకొనున్నను ఎక్కడ తిరిగినను అన్నిటిలో నీకు వివేకముగా నడుచుకుందువు. మోసే ధర్మశాస్త్రాలు అంటే బైబిల్లో రాయబడి ఉన్న దేవుడి కట్టడలను ఆయన నియమించిన ధర్మశాస్త్రం అంతటిని ఆయన న్యాయ విధులను శాసనాలు గైకొనుము. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి నా ఎదురు తమ పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో సత్యం అనుసరించి నడుచుకొని యెడల ఇశ్రాయేలు రాజ్య సింహాసనం మీద ఆసీనుడగు వాడు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నిన్ను గూర్చి ప్రమాణం చేసిన మాటను స్థిరపరచును. జాగ్రత్త సొలొమోను, నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నాన్న, ఇలాగే పరిపాలించాలి, ఇలాగే పాలించాలి. ఎప్పుడు బైబిల్ దూరం పెట్టకరా. నేను దివారాత్రులు బైబిల్ చదివాను, బైబిల్ ధ్యానించాను, అలాగే పాలించాను, అలాగే జీవించాను. నా హార్ట్ ఎప్పుడు నా దేవుని హృదయంతో కనెక్ట్ అయ్యి ఉంది. అలాగే చచ్చిపోయి వెళ్ళిపోతున్నాను. నా అనుభవంతో చెప్తున్నాను. జాగ్రత్త సొలొమోను అన్నాడు. చనిపోయేటప్పుడు నాన్న మాటలు కూడా ఈ మనిషికి ఎక్కలేదు. దేవుడు వచ్చి చెప్పినా ఈ మనిషికి ఎక్కలేదు. వాక్యం కళ్ళ ముందుకి పలుమార్లు వచ్చినా ఈ మనిషికి ఎక్కలేదు. ఎప్పుడైతే వాక్యాన్ని వదిలేశాడో వాక్యం తెలియని వారు గైడ్ లైన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఆ స్త్రీలు వచ్చి సొలొమోను హృదయాన్ని చెప్పండి తిప్పేశారు. వయసు అయిపోయింది. ఇప్పుడు వయసు ఉందనుకోండి, ఏయ్ అంటే కూర్చుంటారు. ఏంటి కూర్చుంటారు. వయసు ఉన్నప్పుడు మనం గద్దిస్తే కూర్చుంటారు 10 మంది. అయినా వయసు అయిపోతే ఆడే మనల్ని గద్దిస్తారు. కుజా అతమాలు ఎగురుతావు పైకి అంటారు. ఏం చేద్దాం, అది కాదే అంటావు. అయిపోయింది ఇంక బండి. వయసులో సరైన పునాదులు వేసుకోకపోతే వయసు అయిపోయిన తర్వాత నీ మాట వాళ్ళు వినరు, వాళ్ళ మాటే నువ్వు వినాలి. ముగించేస్తున్నాను. సొలొమోను మరి ఏమయ్యాడంటే ఐ డోంట్ నో, నాకు తెలియదు. నేను ఆ యొక్క అడుగు ముందుకు వేయలేను. నేను చెప్పలేను. ఆయన ఎక్కడున్నాడో, ఆయన స్థానం ఏంటో నాకు నా పరిశోధనలో నాకు స్పష్టత లేదు. కానీ ఒకటైతే చెప్పగలను, ఆయన అంతం మాత్రం బాలేదు. దేవుడు ఆయన ఎలా జడ్జ్ చేశాడో, ఎలా తీసుకున్నాడో, ఏమైందో నాకు తెలియదు. కానీ ఒకటి, జ్ఞాని నాకైతే ఒకటి భయం వేసే మాట, జ్ఞాని అయిన వాని యొక్క పరలోకపు యాత్రే అనుమానం ప్రశ్నార్థకమైపోతే మన యాత్ర మన క్లారిటీ ఉందని అడుగుతున్నాను. సొలొమోను బాధ ఏంటో చెప్పనా, ప్రపంచానికి ఇప్పుడు ఆయన ఏమైపోయాడన్న పెద్ద ప్రశ్న అయిపోయాడు. పరలోకంలో ఉన్నాడా, నరకంలో ఉన్నాడా, పెద్ద ప్రశ్న. అది రాకూడదండి. ఈ మనిషి దేవుని కోసం బతికి దేవుని కోసం చచ్చిపోయాడు, ఖచ్చితంగా నిశ్చత్వంలో ఉంటాడండి అని చెప్పుకోవాలంటే ఎంత పెద్ద జ్ఞాని పరిస్థితి. ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏంటి చెప్పనా, ఈ మనిషి ఎక్కడున్నాడు తెలియదు. ఒక్క వాక్యం చదవకపోతే ఇలా అయిపోతారంటే అయిపోతారు. మళ్ళీ చెప్తాను, అయిపోతారు. నా 17 ఏళ్ళ భక్తి జీవితంలో చూశాను. అయిపోతున్నారు, చూస్తున్నాను, ఇంకా అయిపోతారు. మీరు అలా ఉండకూడదని నేను ప్రార్థిస్తున్నాను. అలాగే కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.